హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీజిఎస్ క్లాసెస్. జనవరి 14, 15, 16, 17 కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్, హిందూ, ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. సో ఫస్ట్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ చూస్తే జనవరి 14 లేదు, సో జనవరి 15 ఉన్నది అండ్ 16 ఉంది. సో ఫస్ట్ చూస్తే జనవరి 15 ఏంటి అంటే వెరీ ఫేమస్ ఆర్మీ డే అని చెప్పేసి జరుపుకుంటాము. ఎందుకోసం జనవరి 15 అన్నప్పుడు చూస్తే సో వెరీ ఫస్ట్ టైం కమాండర్ ఇన్ చీఫ్గా కరియప్ప రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి. కాబట్టి ఈ జనవరి 15 1949లో వచ్చింది. కాబట్టి ఆ దినం సందర్భంగా మనము జనవరి 15 ఎవ్రీ ఇయర్ ఆర్మీ డే అని చెప్పేసి జరుపుకుంటాము. సో థీమ్ ఏంటి ఫస్ట్ చూస్తే ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది నేషన్ అని చెప్పేసి, సర్వీస్ ఆఫ్ ది నేషన్ అంటే సదా భారతదేశం యొక్క సేవలో అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ యొక్క విధిని సూచించేలా ఈ థీమ్ మనకు కనిపిస్తుంది. ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది నేషన్ అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఇండియా దేశానికి మేము సేవలో ఉంటామని చెప్పేసి ఆర్మీ చెప్తున్నట్టుగా ఇది మనకు కనిపిస్తుంది. సో ప్రతిసారి ఆర్మీ డే 2022 వరకు కూడా ఢిల్లీలో జరిగేది. 23rd నుంచి చూస్తే డిఫరెంట్ ప్లేస్లో కండక్ట్ చేస్తున్నారు. దాని యొక్క ఆనవాయితీ ఈ ఇయర్ కొనసాగించారు. 2024లో వెరీ ఫస్ట్ టైం లక్నోలో సెలబ్రేట్ చేయడం జరిగింది. సో లక్నో అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. 24 ఇయర్ యొక్క వేడుకలు ఆర్మీ డే లక్నో అని చెప్పేసి హోస్ట్ చేసింది. ఇది ఆర్మీ డే అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ జనవరి 16 చూస్తే వెరీ ఫేమస్ నేషనల్ స్టార్టప్ డే అని చెప్పేసి జరుపుకుంటాం. సో నేషనల్ స్టార్టప్ డే ఈరోజు ఎందుకంటే మనకు సో స్టార్టప్ ఇండియా అనే ప్రోగ్రామ్ని జనవరి 16న మన మోడీ గారు స్టార్ట్ చేశారు. కాబట్టి ఆ దినం సందర్భంగా జనవరి 16ని నేషనల్ స్టార్టప్ డే అని చెప్పేసి తీసుకుంటున్నాం. సో థీమ్ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ స్టార్టప్ అన్లాకింగ్ ఇన్ఫినిటీ పొటెన్షియల్ అని చెప్పేసి, సో దాన్ని మరింత శక్తివంతంగా తయారు చేసేందుకు అన్లాకింగ్ చేయాలి, మరింతగా ప్రోత్సాహకారం ఇవ్వాలని చెప్పేసి ఈ థీమ్ మనకి సూచిస్తుంది. స్టార్టప్ అన్లాకింగ్ ఇన్ఫినిటీ పొటెన్షియల్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో మరి దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ ఆధ్వర్యంలో పనిచేసే డిపిఐఐటి కండక్ట్ చేస్తుంది. సో ఇది మనకి ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. డిపిఐఐటి అనేది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి అంతర్గతంగా వాణిజ్యాన్ని ప్రోత్సాహం చేసేందుకు ఇది ఈ మినిస్ట్రీ అనేది పనిచేస్తుంది, డిపార్ట్మెంట్ అనేది పనిచేస్తుంది. సో డిపిఐఐటి అనేది ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పేసి పనిచేస్తుంది. సో ఈ థీమ్ అండ్ ఇది ఆర్మీ డే అని చెప్పేసి ఇది థీమ్, ఇవి రెండు వెరీ ఫేమస్. సో నెక్స్ట్ పాలిటీ ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది. అచ్చా ఇంకోటి, ఈ జనవరి 10 నుంచి 16 వరకు డిపిఐఐటి అనేది స్టార్టప్ వీక్ అని చెప్పేసి కండక్ట్ చేయడం జరిగింది. సో అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. జనవరి 10 నుంచి 16 వరకు నేషనల్ స్టార్టప్ వీక్ అని చెప్పేసి స్టార్టప్ యొక్క అవేర్నెస్ కోసం అని చెప్పేసి కండక్ట్ చేయడం జరిగింది. 2023లో ఈ యూనికార్న్ అనే సంస్థలు సో కేవలం 2 మాత్రమే వచ్చినాయి, మరింతగా రావాలని చెప్పేసి ఈ థీమ్ తీసుకోవడం జరిగిందని చెప్పేసి మన మోడీ గారి ప్రసంగంలో పిఐబి న్యూస్లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఆన్సర్ చేయండి. మనం డిస్కస్ చేసినాం ఎకనామీ లోపల 2023 లోపల ఫస్ట్ యూనికార్న్ ఏంటని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ మనకు పాలిటీ ఆర్టికల్ వస్తుంది రైట్ టు రెసిడెన్సీ. సో రైట్ టు సెటిల్మెంట్ లేదా రెసిడెన్స్ అని చెప్పేసి, లేదా సెటిల్మెంటు అంటే భారతదేశంలో ఎక్కడైనా స్థిరమైన నివాసము స్థిరపడవచ్చు అని చెప్పేసి మనకు 19(1)E చెప్తుంది. సో ఈ మీన్స్ మనం ఎర్త్ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఎర్త్ మీన్స్ మనకు భూమి వస్తుంది కాబట్టి భూమి మీద నివాసం ఉంటుంది అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఢిల్లీ హైకోర్టు ఏమన్నదంటే సో ఇన్ఫ్యాక్ట్ రాజ్యాంగంలో ఉన్నదే అన్నది. రాజ్యాంగంలో ఏముందంటే ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. ఎనీ పర్సన్ అని చెప్పేసి ఇది మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆర్టికల్లో ఎనీ పర్సన్ అని చెప్పేసి ఉంటే గిట్ట ఇది సిటిజన్స్కి పనిచేస్తుంది, దేశీయ పౌరులకు పనిచేస్తుంది, విదేశీయులకు పనిచేస్తుంది. ఒకవేళ ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉన్నట్లయితే కేవలం దేశీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. అటువంటి ఒక ఆర్టికల్ 19(1)E అని చెప్పేసి కేవలం భారతదేశం వాళ్ళకి మాత్రమే కానీ విదేశీయులకు వర్తించదు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. కాబట్టి మనకి వార్తల్లో ఉన్న ఆర్టికల్ ఇది. జనరల్గా మనకి పాలిటీ క్వశ్చన్స్ చూస్తే
జిఎస్లో 150 లోపల 20 to 25 వస్తాయి. ఆ 20 నుంచి 25 లోపల ఈ 15 క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్ అంటే వార్తల్లో ఉన్న అంశం నుంచే వస్తుంది. అది నేరుగా కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేదా లింక్డ్ జిఎస్ కావచ్చు. సో 19th 1E అనేది రైట్ టు రెసిడెన్సీ, రైట్ టు సెటిల్మెంట్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ ఫర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఎస్ దేర్ ఈజ్ ఏ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మనకు. 19(5) అని చెప్పేసి ఇక్కడ హేతుబద్ధమైన పరిమితి విధిస్తుంది. అంటే ఎక్కడ పడితే అక్కడ స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోరాదు. అటువంటి ప్రాంతాలు ఏంటి అంటే షెడ్యూల్డ్ ట్రైబ్ ఏరియాస్ కానీ, లేదా నేషనల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా ఏమన్నా ప్రత్యేకమైన పరిమితి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విధిస్తే తప్పితే ఎక్కడైనా కూడా మనం స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి 19th 1E చెప్తుంది. 19th 5 అనేది రిస్ట్రిక్షన్స్, రీజనబుల్గా ఉండాలి అవి. 19th Dకి కూడా సేమ్ ఇదే ఉంటుంది. సో డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి, స్థానభ్రంశం అని చెప్పేసి పిలుస్తాం. మనం స్వేచ్ఛగా ఎక్కడైనా సంచరించవచ్చు భారతదేశం లోపల. దీనికి కూడా 19(5) వర్తిస్తుంది. 19 యొక్క డి రిస్ట్రిక్షన్స్ 19(5) క్లాస్లో ఉన్నది. 19E యొక్క పరిమితి కూడా 19(5) లోపలనే ఉన్నది. రెండింటికి ఉమ్మడిగా 19(5) అని చెప్పేసి వర్తిస్తుంది. ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. జనరల్ ఇంట్రెస్ట్ కావచ్చు, నేషనల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కావచ్చు, లేదా షెడ్యూల్డ్ ఏరియా ట్రైబ్ అని చెప్పేసి ఒక ప్రత్యేకంగా ప్రాంతాన్ని గుర్తిస్తే అక్కడ మనం నివాసాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు కోల్పోతాము. 19(1E), 19(1D) యొక్క రిస్ట్రిక్షన్స్ రీజనబుల్ అనేవి 19(5)లో ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు షెడ్యూల్డ్ ట్రైబ్ ఏరియాకి మనం పోవద్దు అంటే వాళ్ళ యొక్క యూనిక్ కల్చర్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం దెబ్బతీయవచ్చు. సో వాళ్ళు అనాగరికులు, మన నాగరికులు అని చెప్పేసి కొంతమంది భావించి వాళ్ళ యొక్క కల్చర్ని మార్చే ప్రక్రియకి పూనుకుంటారని చెప్పేసి వాళ్ళ యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ఇటువంటి రక్షణలు రాజ్యాంగంలో ఇవ్వబడ్డాయి వాళ్ళ కోసము. నెక్స్ట్ ఎకనామిక్ కిందకి చిన్న ఆర్టికల్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన 60వ సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నది, జరుపుకుంటుందని చెప్పేసి వార్తల్లో వచ్చింది కాబట్టి సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చూస్తే ఇట్ ఈజ్ ఏ స్టాచ్యుటరీ బాడీ, శాసనబద్ధ సంస్థ. శాసనబద్ధ సంస్థ 1964 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా ఏర్పడింది కాబట్టి ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఎందుకోసం పనిచేస్తుంది? దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. 2 పనులు చేస్తుంది. ఒకటి, మినిమం సపోర్ట్ ప్రైస్కి రైతుల నుంచి ధాన్యం సేకరణ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే రైతులకి సో ధర మద్దతు లభిస్తుంది, పంట పండించేందుకు ప్రోత్సాహం అందిస్తుంది. పంట కొంటున్నామని చెప్పేసి హామీ ఇస్తే రైతు ధైర్యంగా పంట పండిస్తాడు కాబట్టి ఎంఎస్పి ఇస్తుంది. ఎట్లా? ధాన్యం సేకరణ ద్వారా. నెక్స్ట్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్కి సో వాళ్ళు ఉచితంగా ధాన్యం సరఫరా చేస్తుంది. దీనివల్ల మనకు సంక్షేమం కానీ లేదా ఫుడ్ సెక్యూరిటీ కానీ పేద ప్రజలకు వస్తుంది. సో ఫుడ్ సెక్యూరిటీ ఇస్తుంది, ఫుడ్ ప్రొక్యూర్మెంట్ కూడా మనకు కనిపిస్తుంది. ధాన్యం సేకరణ, ధాన్యం సరఫరా అని చెప్పేసి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ భారతదేశంలో ఎఫ్సి అనేది సో దిగ్విజయంగా పనిచేస్తుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇది బఫర్ స్టాక్ అని చెప్పేసి మనకు ఒకటి కనిపిస్తున్న వర్డ్. బఫర్ స్టాక్ అంటే సో ఆహారాన్ని, ఇన్ఫ్యాక్ట్ ఆహార ధాన్యాలను నిల్వ చేస్తుంది, వీళ్ళు పీడిఎస్కి సప్లై చేయాలని చెప్పేసి అదే బఫర్ స్టాక్ అని చెప్పేసి పిలుస్తాం. సో 2 విధులు ఉంటాయి, ఎంఎస్పి అండ్ పీడిఎస్ అని చెప్పేసి సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కిందకి వస్తుంది. ఇది ఎఫ్సి అనేది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనే మినిస్ట్రీ కిందకి వస్తుంది. మనకు తరచుగా ఒక సంస్థ ఇచ్చినప్పుడు ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల ట్రెండ్ ఏంటంటే మనకు ప్రశ్న వస్తుంది, గవర్నమెంట్ స్కీమ్ని స్టార్ట్ చేసినప్పుడు ఏ మినిస్ట్రీ స్టార్ట్ చేస్తుంది లేదా ఏ సంస్థ స్టార్ట్ చేస్తుంది, సంస్థ స్టార్ట్ చేస్తే గిట్ట ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది, ఇదంతా మనం కంపల్సరీ అధ్యయనం చేయాలి. నెక్స్ట్ జాగ్రఫీలో ఒక 2-3 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఆ 3 ఆర్టికల్స్లో ఒకటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో ఫస్ట్ చూస్తే ఒక నేషనల్ హైవే వెరీ ఫస్ట్ టైం స్టీల్ స్లాగ్ రోడ్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది. సో స్టీల్ స్లాగ్ రోడ్, ఇన్ఫ్యాక్ట్ మనం ఇది అంతకుముందు ఇయర్లో కరెంట్ అఫైర్స్లో వచ్చిందండి, జాగ్రఫీలో మళ్ళీ వస్తుంది. దీన్ని సో వెరీ ఫస్ట్ టైం గుజరాత్లో ఉన్న సూరత్లో మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇది నేషనల్లో ఫస్ట్ది స్టీల్ స్లాగ్ రోడ్ అని చెప్పేసి. ఫస్ట్ స్టీల్ స్లాగ్ అంటే ఏం లేదు, ఉక్కు పరిశ్రమ నుంచి వచ్చిన వ్యర్థాలతోని సహజ కంకర కాకుండా
ఈ స్టీల్ కంకరగా తయారు చేసి ఆ రోడ్డుని నిర్మాణం చేస్తారు. లాభం ఏంటి అంటే సహజ కంకరతో పోలిస్తే మన్నిక ఎక్కువ ఉంటుంది. సో మనకు ఖర్చు ఇక్కడ ఏమీ ఉండదు. ఆల్రెడీ ఇది వేస్టేజ్ కాబట్టి వేస్టేజ్ నుంచి వెల్త్ వైపు వచ్చే స్కీమ్లో భాగంగా ఇది పనిచేస్తుంది. రైట్, ఫస్ట్ది ఇది. ఇప్పుడు ఏంటి ఫస్ట్ అంటే మనకు నేషనల్ హైవేలో వెరీ ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినారు ముంబై నుంచి గోవా వరకట. సో వెరీ వెరీ ఫేమస్. ఇవి రెండు కన్ఫ్యూజ్ కావద్దు. నేషనల్ హైవే 66 లోపల ఇది వెరీ ఫస్ట్ టైం. ఇది మేబీ స్థానిక రోడ్ అయి ఉంటుంది మొత్తం మీద. సూరత్ లోపల వెరీ ఫస్ట్ టైం స్టీల్ స్లాగ్ రోడ్డు. నేషనల్ హైవే విషయంలో చూస్తే నేషనల్ హైవే 66 ముంబై నుంచి గోవా వరకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ రహదారి మీద స్టీల్ స్లాగ్ రోడ్ని నిర్మించారు. ఏ సంస్థ మనకి అంటే CSIR అండ్ CRRI అని చెప్పేసి ఉన్నది. సో ఇది గుర్తుపెట్టుకో కంపల్సరీ. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి దీన్ని నిర్మించింది ఇదే. ఇది పైలట్ ప్రాతిపదికన వెరీ ఫస్ట్ టైం కొన్ని కిలోమీటర్స్ మాత్రమే అయితే ఇది నేషనల్ హైవే లోపల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సంస్థ పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రశ్న వస్తే గిట్ట ఇది కూడా వస్తుంది. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి CSIR యొక్క అనుబంధ సంస్థ నిర్మించడం జరిగింది. సో వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ IMD 150 ఇయర్స్ పూర్తి చేసుకున్నది. ఇది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో IMD 150 ఇయర్స్ సెలబ్రేషన్స్ వాస్తవంగా నెక్స్ట్ ఇయర్ అవుతుంది. బట్ ఇదే ఇయర్ నుంచి జనవరి 15న స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది 1875లో ఏర్పాటైంది వాస్తవంగా. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢిల్లీ లోపల ఉంటుంది. సో భారతదేశం యొక్క వాతావరణ సంస్థ ఇది. వాతావరణం యొక్క అంచనాని అందిస్తుంది. అయితే 150 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా కొన్నిటిని లాంచ్ చేయడం జరిగింది. అది నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ సర్వీస్ అని చెప్పేసి వాతావరణ అంచనా కోసం ఒక సంస్థని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి. సెకండ్, ఇది ఇంటింట వాతావరణం అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇది ఇంటింట వాతావరణం అని చెప్పేసి మనకి ఇంతకుముందు ఏమైంది అంటే ప్రముఖ నగరాలు పట్టణాల్లో మాత్రమే వాతావరణం యొక్క అంచనా ఈటీవీ న్యూస్ వాళ్ళు 9 PM చెప్పేది. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చూస్తే ప్రతి ఇంటిలో ఎంత వాతావరణము ఎంత టెంపరేచర్ నమోదని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే ఒక యాప్ ఉన్నది, అది మౌసమ్ సేవా పోర్టల్ ఒక యాప్. ఈ యాప్లో యాక్సెస్ అనేది ఆ గ్రామ సర్పంచ్కి తర్వాత ఆ గ్రామంలో ఉన్న విలేజ్ సెక్రటరీకి ఇస్తారట. వీళ్ళు ఆ ఊరి యొక్క టెంపరేచర్ తెలుసుకోవచ్చు, ఎప్పుడు వర్షం పడుతుందని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఏంటి ఇక్కడ అంటే సర్పంచ్ అండ్ సెక్రటరీ యాక్సెస్ చేసే మౌసమ్ సేవా పోర్టల్ అని చెప్పేసి అందుబాటులోకి వచ్చింది. ఇంటింట వాతావరణం అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి WAFES అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేసిండ్రు. ఇదేంటి అంటే ఇన్ఫ్యాక్ట్ వెదర్ అనాలసిస్ అండ్ ఫోర్కాస్ట్ ఎనేబులింగ్ సిస్టమ్ అని చెప్పేసి వాతావరణ పరిశీలనలు మరియు అంచనా చేసేందుకు ఒక నమూనా ఇది. సో ఈ మూడింటిని కూడా ఈ IMD యొక్క 150 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా స్టార్ట్ చేయడము జరిగింది. సో సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు ఇటువంటి 150 ఇయర్స్ అని చెప్పేసి 60 ఇయర్స్ అని చెప్పేసి 50 ఇయర్స్ 100th ఇయర్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సంస్థల యొక్క హెడ్ క్వార్టర్ ఎప్పుడు స్థాపించబడింది, ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద పనిచేస్తుంది. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్గా ఎవరు వచ్చినారంటే కిరణ్ వచ్చిండు. ఇన్ఫ్యాక్ట్ ఇతను ఇంతకు లా మినిస్ట్రీ ఉండే. సో శాఖల మార్పు కేటాయించారు. 75(1) ప్రకారము మన రాష్ట్రపతి గారు శాఖలు కేటాయిస్తారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సలహా ఇస్తే 75(1) అనుసరించి. కిరణ్కి న్యాయశాఖ మంత్రి ఉండే. సో ఇతనికి ఎర్త్ సైన్సెస్ ఇచ్చినారు. లా మినిస్ట్రీగా అర్జున్ రామ్ మేఘవాల్ అని చెప్పేసి కొత్తగా వచ్చిండు. ఇది IMD గురించి 150 ఇయర్స్ అయితే పూర్తి చేసుకుంది కాబట్టి మనకు వార్తల్లో ఉన్నది. సో ఇక్కడ WAFES అనేది మనకు దృశ్యమానం అందిస్తుందట, అంటే వీడియో రూపంలో మనకు చూపిస్తుంది. రైట్. నెక్స్ట్ ఈ బుల్లెట్ ట్రైన్ మనకి మరొకసారి వార్తల్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇది నెంబర్ ఆఫ్ టైం మనం డిస్కస్ చేసినాము. ఈ ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు జపాన్ యొక్క సహాయంతో మనం నిర్మిస్తున్నాము. భారతదేశంలో ఫస్ట్ హై స్పీడ్ రైల్ అని చెప్పేసి పిలుస్తాం. 508 km పొడవు ఉంటుంది. సో ఇది ఇక్కడ ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు. అయితే ఇప్పుడు ఎందుకు వార్తలో వచ్చింది అంటే దీనికి విద్యుదీకరణ అవసరం ఉంటుంది కదా. దీని యొక్క ప్రాజెక్ట్ అనేది L&T సంస్థ చేజిక్కించుకుంది. సో L&T సంస్థకి ఇవ్వడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లార్సెన్ అండ్ టూబ్రో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇవి 3 మనకి జాగ్రఫీ కరెంట్ అఫైర్స్.
స్టీల్ స్లాగ్ రోడ్ వెరీ ఫస్ట్ టైం నేషనల్ హైవే 66లో స్టార్ట్ అయింది ముంబై నుంచి గోవా. సెకండ్ది ఐఎండి సంస్థ 150 ఇయర్స్ నెక్స్ట్ ఇయర్ పూర్తి చేస్తుంది కాబట్టి 1 ఇయర్ పొడవునా సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ఎన్ఎఫ్సిఎస్ నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ సర్వీస్ అని చెప్పేసి ఒకటి, ఇంటింట చదువు అని చెప్పేసి వాతావరణం అని చెప్పేసి మౌసం సేవా పోర్టల్ని గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేయబోతుంది, ఇంకా స్టార్ట్ కాలేదు. నెక్స్ట్ WAFECS అని చెప్పేసి ఒక వాతావరణ అంచనాలు మనకు దృశ్యమాన రూపంలో అందిస్తాయి. అదే మనకు ఇది జాగ్రఫీలో ఉన్న 3 ఆర్టికల్స్. సో నెక్స్ట్ ట్రైబ్స్ మనకు బ్రూ తెగ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో బ్రూ తెగ వార్తల్లో ఉంది. సో బ్రూ తెగ చూస్తే ఇది ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన అంశం మరొకసారి వార్తల్లో వచ్చింది, అంతేం లేదు. ఏమైంది అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక త్రైపాక్షిక ఒప్పందం అని చెప్పేసి 2020లో మనం చేసుకున్నాము. ఏం ఒప్పందము అంటే మిజోరం ప్రభుత్వము, ఈ రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి, త్రిపుర ప్రభుత్వము, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఏం ఒప్పందం అంటే వాస్తవంగా ఈ బ్రూ తెగ మనం చూస్తే ఎక్కువ శాతము ఈ నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలు అయిన మిజోరంలో ఉంటుంది, త్రిపురలో ఉంటారు అండ్ అస్సాంలో కూడా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో 3 రాష్ట్రాల్లో ఉంటారు, మనం డిస్కస్ చేసినాం అప్పుడే, ప్రశ్న ఇవ్వకముందే డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ 3 రాష్ట్రాల్లో ఉంటారు. అయితే మిజోరంలో ఒక తెగ ఉంటుంది, మిజో తెగ అని చెప్పేసి ఉంటుంది. వీళ్ళు ఎక్కువ డామినేషన్ కలిగి ఉంటారు, మెజారిటీ కలిగి ఉంటారు. సో మెజారిటీ మైనారిటీని తొక్కి పడేస్తుంది ప్రపంచంలో ఎక్కడైనా కూడా జియో పాలిటిక్స్ దృష్ట్యా. సో ఈ మిజోలు ఈ బ్రూ తెగని తమిళిస్తారు మొత్తం. ఈ తరిమేస్తే ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు త్రిపురకి వెళ్ళిపోతారు, అక్కడ స్థిరపడిపోతారు శరణార్థులుగా. వీళ్ళకి స్థిరమైన నివాసం కోసం అని చెప్పేసి ఈ మిజోరము త్రిపుర మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఒప్పందం చేసుకుంటే త్రైపాక్షిక ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. బ్రూ తెగ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. దానిలో భాగంగా చివరి బ్యాచ్ మిజోరం నుంచి త్రిపురకి వెళ్ళిపోయింది. దశల వారీగా వస్తున్నారు, చివరి బ్యాచ్ అయితే వెళ్ళిపోయిందని చెప్పేసి మనకు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూస్తే త్రిపుర లోపల మాత్రమే, అస్సాంలో మాత్రమే ఉండొచ్చు, ఇక్కడ దాదాపుగా లేకపోవచ్చు. మొత్తం తరలిపోయినారు కాబట్టి లేరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి. బ్రూ తెగ ప్రజెంట్ చూస్తే మిజోరంలో లేరు, త్రిపుర అండ్ అస్సాంలో మాత్రమే ఉన్నారు. ఇక్కడ వీళ్ళకు PVTC హోదా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మిజోరంలో ఉండే, ఇప్పుడు రాష్ట్రం మాత్రం మారింది, హోదా మాత్రం ఉన్నది. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ. PVTC అంటే వీళ్ళు లో లిటరసీ ఉంటుంది, లో ఎకనామీ ఉంటుంది, ప్రీ అగ్రికల్చరల్ యొక్క వ్యవసాయం అనేది ఉంటుంది. సో జనాభా తగ్గిపోతుంటుంది లేదా స్తబ్దంగా ఉంటుంది. అట్లా ఉంటే PVTCగా డిసైడ్ చేస్తారు. ప్రజెంట్ చూస్తే మొత్తం 75 PVTCలు ఉన్నాయి భారతదేశం లోపల, 18 స్టేట్స్ లోపల ప్లస్ 1 UT మీన్స్ అండమాన్ నికోబార్ దీవుల లోపల ఉన్నారు. సో తెలంగాణ చూస్తే ఈ కోలం అండ్ చెంచులు అని చెప్పేసి వస్తుంది. వీళ్ళ కోసం మనకి ఇటీవల PVTC డెవలప్మెంట్ మిషన్ అని చెప్పేసి స్టార్ట్ చేసినాం మనము. దీన్నే PM జన్మన్ అని చెప్పేసి పిలుస్తాం. సో PM జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని చెప్పేసి నవంబర్ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా మన PM మోడీ స్టార్ట్ చేసిండు. సో అది మనకు వార్తల్లో ఉంది. 1 ఆఫ్ PVTC అనేది ఈ బ్రూ తెగ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు బ్రూ తెగ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఎక్కడ ఉన్నది, త్రిపుర అండ్ అస్సాంలో మాత్రమే ఉన్నది, మిజోరంలో లేనట్టే. వై? బికాస్ చివరి బ్యాచ్ కూడా, చివరి మనిషి కూడా రావడం జరిగింది కాబట్టి దేర్ ఈజ్ నో బ్రూ తెగ ఇన్ మిజోరం రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హిస్టరీ వస్తుంది. రైట్. సో హిస్టరీలో ఒక జాతర మనకి వార్తల్లో ఉంది. సో గంగాసాగర్ మేళా అని చెప్పేసి వార్తల్లో ఉంది. గంగాసాగర్ మేళా 2024 ఎవ్రీ మకర సంక్రాంతికి వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. ఇన్ఫ్యాక్టు దీన్ని తరచుగా ఏమంటామంటే కుంభమేళా ఉంది కదా, కుంభమేళా అనంతరము 2వ అతిపెద్ద జాతర అని చెప్పేసి పిలుస్తామని చెప్పేసి ఎక్స్ప్రెస్ ఆర్టికల్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది గంగాసాగర్ మేళా అంటే మన శివుణ్ణి ప్రార్థిస్తూ జరిగే సాగర్ ఇన్ఫ్యాక్ట్ మేళా అని చెప్పేసి పిలుస్తాం. ఎక్కడ జరుగుతుంది అంటే మనకు సాగర ద్వీప్లో జరుగుతుంది, వెస్ట్ బెంగాల్లో ఉన్న సాగర్ ద్వీపు. ఈ సాగర్ ద్వీప్ యొక్క స్పెషల్ ఏంటి అంటే
ఇన్ఫ్యాక్ట్ మన గంగా నది అనేది బంగాళాఖాతంలో ఇన్ఫ్యాక్ట్ కలిసే చోటు కాబట్టి బంగాళాఖాతము గంగా నది యొక్క సంగమం అని చెప్పేసి ఈ సాగర్ ద్వీపుని పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. బంగాళాఖాతము తూర్పున ప్లస్ గంగా నది యొక్క సంగమంనే సాగర్ ద్వీప్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడే జరుగుతుంది కాబట్టి గంగాసాగర్ మేళ అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. నెక్స్ట్ శంకరాచార్యులు అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నారు, నలుగురు వార్తల్లో ఉన్నారు. సో శంకరాచార్యులు ఎవరు వీళ్ళు అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఆదిశంకర స్థాపించిన 4 మఠాలు ఉన్నాయి. భారతదేశంలో 4 దిక్కులో 4 మఠాలు ఉంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ ఇటువైపు పూరి ఫ్రమ్ ఒడిషా అని చెప్పేసి ఉంటుంది. సో ఇటు చూస్తే ద్వారకా అని చెప్పేసి ఉంటుంది గుజరాత్ లోపల. ఇక్కడ జోషిమాట్ ఫ్రమ్ ఉత్తరాఖండ్, ఇది మనకి ఇటీవల వార్తల్లో ఉన్నది, డిజాస్టర్ మేనేజ్మెంట్ లోపల డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ శృంగేరి మఠం అని చెప్పేసి ఫ్రమ్ కర్ణాటక అని చెప్పేసి ఉన్నది. చార్ధామ్ యాత్ర వేరు, ఇది వేరు. 4 మఠాలకి 4 అధిపతులు ఉంటారు, వాళ్ళ శంకరాచార్యులు అని చెప్పేసి పిలుస్తాం. సో ఆది శంకరాచార్యుల యొక్క ఐడియాలజీని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి 4 మఠాలకు 4 అధిపతులు, వాళ్ళని శంకరాచార్యులు అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు ఎవరు కూడా ఈ రామ్ మందిర్ యొక్క ప్రారంభ ఉత్సవానికి రావట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకు మనకి వార్తల్లో ఉన్నారు. ఎందుకు రావట్లేదు అంటే ఇంకా మనకు అయోధ్య రామాలయం పూర్తిగా కాలేదు. అది పూర్తిగా కాకుండానే ఈ ప్రాణ ప్రతిష్ఠ అనేది చేయొద్దు అని చెప్పేసి హిందూ మతంలో ఉంటుందట. సో కాబట్టి ఇది ఉండద్దు అని చెప్పేసి వాళ్ళు వస్తలేరు. ఒక రాజకీయ కార్యక్రమంగా అయిపోయిందని చెప్పేసి వాళ్ళు కొద్ది వరకు అలిగి ఈ ప్రోగ్రాంకి అయితే వాళ్ళు ఆబ్సెంట్ అవుతున్నారట. అందుకు వార్తల్లో ఉన్నారు. ఒక బీజేపీ ఎంపీ ఈ శంకరాచార్యుల వాళ్ళు హిందూ మతానికి ఏం చేసిందని చెప్పేసి క్వశ్చన్ వేశారు. వాస్తవంగా హిందూ మతం యొక్క అభివృద్ధి కోసము మన శంకరాచార్యులు చాలా కృషి చేస్తాడు. మనకి హిస్టరీలో వస్తుంది, అది భక్తి ఉద్యమంలో వస్తుంది. సో వెరీ ఫేమస్ అద్వైత మతం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ద్వైతము కానిది, 2 కానిది అని చెప్పేసి ఆత్మ పరమాత్మ ఒకటే అని చెప్పేసి చెప్పడం జరిగింది. వెరీ ఫస్ట్ టైం ప్రపంచమత్య మిథ్య లేదా బ్రహ్మ మాయ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది ఒక సినిమా ఉంటుంది, ఈ కౌశిక్ బాబుది. సో దానిలో మోహన్ బాబు, నాగార్జున వీళ్ళంతా ఉంటారు. సో అదే సినిమా చూస్తే మనకు కొద్ది వరకు ఈ శంకర తత్వం అంటే అనేది అర్థమవుతుంది, అండ్ హిందూ మతానికి అనే కృషి కూడా అర్థమవుతుంది. సో వీళ్ళు బహిష్కరించినంత మాత్రాన మనకు వాళ్ళ కృషి ఏం లేదని చెప్పేసి మనం చెప్పొద్దు. సో హిందూ మతం యొక్క డెవలప్మెంట్ కోసము చాలా కృషి చేస్తారు. భక్తి ఉద్యమం పుట్టిందే ఆది శంకరాచార్యులు స్టార్ట్ చేస్తారు వాస్తవంగా. రైట్. నెక్స్ట్ ఒక ప్రాంతం మనకి వార్తల్లో ఉంది, దీన్ని ప్లేసెస్ న్యూస్ అని చెప్పేసి చదువుకోవచ్చు. అది వాద్నగర్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఇది గుజరాత్లో ఉంటుంది. మన పిఎం మోడీ పుట్టిన స్థలం కూడా వాద్నగరే. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే 800 BC కాలం నాటి మానవ ఆనవాళ్ళు దీనిలో బయటపడ్డాయట. అందుకోసం అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో ఇటువంటి కొద్దిగా మనము ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కడ ఉన్నది, రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ మ్యాచింగ్ పర్పస్లో ఇస్తారు ఇవన్నీ. ఇటువైపు 4 ప్లేసులు వార్తల్లో ఉన్నాయి, అటువైపు రాష్ట్రాలు. లేదా జియో పాలిటిక్స్, రష్యా ఉక్రెయిన్ కానీ, ఇది మనకు ఈ ఆర్మేనియా అజర్బైజాన్ కానీ, లేదా ఇటీవల మనకు ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా కానీ, ఇటువంటివి వచ్చినప్పుడు సో కొన్ని ప్లేసెస్ మనకి వార్తల్లో ఉంటాయి. సో ఆ ప్లేసెస్ విషయంలో మనకి తరచుగా క్వశ్చన్ వస్తుంది. ఎట్లా వస్తుంది, మ్యాచింగ్ పర్పస్లో వస్తుంది. 4 ప్రదేశాలు 4 దేశాలు, లేదా కొన్ని మ్యాప్ ఆధారంగా ఎర్ర సముద్రం చుట్టూ ఉన్న దేశాలు ఏంటని చెప్పేసి అట్లా ప్రశ్న రావడం జరుగుతుంది. జియో పాలిటిక్స్ వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ తిరువల్లువర్ మనకి వార్తల్లో ఉన్న కవి. సో తిరువల్లువర్ ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇతనికి సో జనవరి 16న బర్త్డే జరిగింది. అయితే జనవరి 15 వస్తుంది, 16 వస్తుంది. లీప్ ఇయర్లో అయితే 16 వస్తుంది, మామూలు ఇయర్లో 15 వస్తుంది. సో మకర సంక్రాంతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. తమిళ కవి, వెరీ వెరీ ఫేమస్. సంగం యుగం నాటి తమిళ కవి. సంగం యుగ సాహిత్యంలో ఈయన యొక్క వెరీ ఫేమస్ పుస్తకము సో తిరుక్కురల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ తిరుక్కురల్ అనేది వెరీ వెరీ ఫేమస్ సంగం సాహిత్యం లోపల వస్తుంది. అయితే తమిళ్ లోపల సో ఈ రాజకీయ పరంగా, న్యాయాంశాల పరంగా, మతాంశాల పరంగా ఒక ప్రామాణిక బుక్కే తిరుక్కురల్ అని చెప్పేసి పిలుస్తాం. అంతటి ఫేమస్ పుస్తకం రాసింది ఎవరంటే తిరువల్లువర్, సంగం కవి అని చెప్పేసి ఉన్నాడు. ఇతని యొక్క డీపీని ఇన్ఫ్యాక్ట్ 2 పంచుకోవడం జరిగింది. తమిళనాడు గవర్నర్ టిఎన్ రవి, తమిళనాడు సీఎం స్టాలిన్. అయితే వీళ్ళ యొక్క ట్విట్టర్లో చూస్తే వాళ్ళ ఫోటో, ఈ టిఎన్ రవి యొక్క ఫోటోకి కాషాయము ఉన్నది. సో కాషాయము ఉన్నది,
కషాయం కాదు. సో కాషాయం ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మెడలో ఒక హిందూ మతము చెప్పేలా ఒక పూసల దండ అని చెప్పేసి సంథింగ్ మొత్తం మీద అలంకరించబడి ఉన్నది మంచిగా అందంగా. మన స్టాలిన్ చూస్తే గిట్ట చాలా నిరాడంబరంగా, ఇన్ఫ్యాక్ట్ ఎటువంటి దండలు లేకుండా కేవలం ఒక తెల్లటి వస్త్రాలు కలిగి ఉన్నాడు మన తిరువల్లువర్. వాస్తవంగా ఈయన పంపిందే ట్రూ పిక్చర్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ డిస్ప్యూట్ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ ఒక ప్రాచీన కవికి ఒక మతాన్ని ఇట్లా ఆపాదించదు అని చెప్పేసి ఈ మన తమిళనాడు సీఎం టిఎన్ రవిని ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా చెప్పడం జరిగింది ఇట్లా చేయొద్దు అని చెప్పేసి. సో మనకు ఈ డిస్ప్యూట్ దృష్ట్యా ఈ కవి వార్తల్లో ఉన్నాడు, ఆ పుస్తకం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో సో రాజకీయ అంశాలు ఉంటాయి, మత అంశాలు అండ్ న్యాయ అంశాలు ఉంటాయి. మూడింటి యొక్క మేవలింపే ఈ తిరుకురల్ అని చెప్పేసి పిలుస్తాం. మేళవింపే ఈ గ్రంథం పేరు. ఇందులో మొత్తం తమిళ యొక్క ద్విపదలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి మొత్తం అంటే 1330 అని చెప్పేసి ద్విపదలు ఉంటాయి. సో ఇటువంటి ప్రశ్న టీఎస్పీఎస్సీ ఫోకస్ చేస్తుంది. ఈ పుస్తకం ఇస్తే ఈ కవి పేరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని ద్విపద అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిఫెన్స్ అండి. డిఫెన్స్లో మొత్తం మీద 1 2 3 4 5 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. 5 కూడా అన్ని వార్తల్లో ఉన్న అంశాలు ప్లస్ ఇంపార్టెంట్ అంశాలు. ఇటీవల 3 షిప్స్ని, ఒక 3 యుద్ధ నౌకల్ని డీకమిషన్ చేశారు. డీకమిషన్ మీన్స్ విధుల నుంచి తప్పించారు. 1984లో ఒకటి, 85లో, 86లో ఒకటి. ఇది ఐఎన్ఎస్ చీతా, సో ఐఎన్ఎస్ గుల్దర్ అండ్ ఐఎన్ఎస్ కుంబీర్. సో 3 కూడా యుద్ధ నౌకలు. ఇన్ఫ్యాక్ట్ మూడింటిని కూడా మనకి పోలాండ్లో ఉన్న షిప్ యార్డ్ నిర్మించింది, మనం బదిలీ చేసుకున్నాము. సో 84, 85, 86 40 ఇయర్స్ అనంతరము ఆల్మోస్ట్ ఇవి డీకమిషన్ చేయడం జరిగింది కాబట్టి వార్తల్లో ఉన్నాయి. ఇవన్నీ ఒకటే క్లాసు. సో ఒకటే క్లాసు కుంబీర్ క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఒకటే క్లాసు ఒకేసారి డీకమిషన్ ఇన్ని నౌకలు ఒకే రోజు వెరీ ఫస్ట్ టైం అన్నమాట. అందుకు మనకి ఇది వార్తల్లో ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇవి 3 కూడా ఉభయచర యుద్ధ నౌకలు అండి. ఉభయచర అంటే ఇన్ఫ్యాక్ట్ సముద్రం మీద పోతాయి, భూమి మీదకి వచ్చినాక కూడా మనకు ప్రయాణం చేస్తాయి. సో ఇది ఉభయచర యుద్ధ నౌకలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తోపాపిర్ గ్రామం అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనం చదువుకోవచ్చు, బట్ మనకి వేరే ఎందుకని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. దీన్ని ఇండియన్ ఆర్మీ అడాప్ట్ చేసుకుందండి. ఇది ఎక్కడ ఉంది మనకు జమ్మూ కాశ్మీర్లో ఉన్నది. సో జమ్మూ కాశ్మీర్లో ఉన్నది. దీని ఇండియన్ ఆర్మీ అనేది అడాప్ట్ చేసుకున్నది. దేనిలో భాగంగా అంటే మనకు ప్రాజెక్టు సద్భావన అని చెప్పేసి ఉన్నది. సో సద్భావన అనేది దేనికోసం అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ జమ్మూ కాశ్మీర్ లోపల పాకిస్తాన్ ఉగ్రవాదం యొక్క ప్రేరేపితం కారణంగా కొంతమంది యువకులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు ఉగ్రవాదం వైపు అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళను మామూలు సరళి వైపు తేవాలని చెప్పేసి ఇండియన్ ఆర్మీ యొక్క ప్రాజెక్ట్ దీన్ని వెరీ ఫస్ట్ టైం లడఖ్లో స్టార్ట్ చేస్తారు. జమ్మూ కాశ్మీర్లో కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకు ప్రాజెక్ట్ సద్భావనలో అంతర్భాగంగానే ఈ తోపాపేర్ గ్రామాన్ని ఇండియన్ ఆర్మీ అడాప్ట్ చేసుకుంటుంది. అడాప్ట్ చేసుకొని అక్కడ గుడ్ విల్ స్కూల్స్ అని చెప్పేసి స్థాపిస్తుంది. సో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది అక్కడ చిల్డ్రన్స్కి. గుడ్ విల్ స్కూల్స్ అని చెప్పేసి పిలుస్తాం. దీంతోపాటు అక్కడ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తుంది. ఇది ఎందుకు అంటే మనకు వాళ్ళ యొక్క మనసులో గెలుచుకోవాలని చెప్పేసి ఇది ఒక స్కీమ్ అండి. సో వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదం పట్ల అట్రాక్ట్ అయినలు, పీవికో ప్రాంతం పట్ల మన వైపు రావాలంటే మనము బెదిరించి కాకుండా ప్రేమించి తీసుకోవాలని చెప్పేసి దాని యొక్క ఉద్దేశమే సద్భావన అని చెప్పేసి పిలుస్తాం. సో దీనిలో భాగంగానే ఈ తోపాపీర్ గ్రామాన్ని ఇండియన్ ఆర్మీ అనేది అడాప్ట్ చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్ గ్రామం కాబట్టి కొద్దిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లేసెస్ న్యూస్ అని చెప్పేసి ఏ రాష్ట్రం అని చెప్పేసి కూడా వస్తుంది. నెక్స్ట్ అస్త్ర క్షిపణి అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో అస్త్ర క్షిపణి ఇన్ఫ్యాక్ట్ దీన్ని డిఆర్డిఓ డెవలప్మెంట్ చేసింది. భారత్ డైనామిక్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారు, ఇండియన్ నేవీకి అప్పగించారు కాబట్టి వార్తల్లో వచ్చింది. ఇది ఎయిర్ నుంచి ఎయిర్కి ప్రయోగిస్తాం. సో దీన్ని ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్ టు ఎయిర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ అని చెప్పేసి ఉంటే అట్లనే ఎయిర్ టు ఎయిర్ అని చెప్పేసి అస్త్ర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డిఆర్డిఓ డెవలప్మెంట్ చేస్తే బీడిఎల్ వాళ్ళు తయారు చేశారు, నేవీకి అప్పగించారు, అందుకు మనకి వార్తల్లో ఉంది.
నెక్స్ట్ శౌర్య సంకలనం అని చెప్పేసి ఒక ప్రాజెక్టు మనకి వార్తల్లో ఉంది. ఇది వెరీ వెరీ ఫేమస్. ఈ ప్రశ్న వస్తుంది. దేర్ ఈజ్ నో గ్యారంటీ, బట్ వచ్చేందుకు అవకాశం ఉన్నది. ఏంటిది? శౌర్యాన్ని సంకలనం చేయడము. ఎవరి శౌర్యాన్ని? ఇండియన్ ఆర్మీది. వాస్తవంగా ఇది జనవరి 15న మనకు ఆర్మీ డే కాబట్టి అదే రోజున ఈ తొపా పేరుని అడాప్ట్ చేసుకున్నారు. తర్వాత ఈ యొక్క వెబ్సైట్ని రూపొందించారు. దీనిలో ఏముంటుందంటే భారతీయ ఆర్మీ యొక్క సాహసాలన్నీ కూడా దీనిలో రికార్డ్ చేస్తారు. ఎన్ని మొత్తం అంటే మనకు సుమారుగా 700 hours ఆడియో ఫైల్స్ ఉన్నాయి. దాంతోపాటు 11 లక్షల పేజెస్ ఆఫ్ రికార్డ్ అని చెప్పేసి, అంటే 11 లక్షల పేజీలు రికార్డ్ చేసిండ్రు. 700 hours ఆడియో ఫైల్స్ ఉన్నాయని చెప్పేసి, ఇవన్నీ కూడా భారత ఆర్మీ యొక్క విజయాలని మన ముంతరాలకు చాటి చెప్పేలా ఇవన్నీ మనకు పనికి వస్తాయి. అదే ప్రాజెక్టు పేరు శౌర్య సంకలనం అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనం స్ఫూర్తి పొందొచ్చు. సో ఇండియన్ ఆర్మీ యొక్క విజయాలు చూసి అని చెప్పేసి ఇది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఆయుతయ అని చెప్పేసి ఇంకొక డిఫెన్స్ ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది. సో ఎక్సర్సైజ్ ఆయుతయ ఇది ఇన్ఫ్యాక్ట్ థాయిలాండ్ ఇండియన్ నేవీ మధ్య ఫస్ట్ ద్వైపాక్షిక నేవీ విన్యాసం అండి. సో థాయిలాండ్ ఇండియా నేవీ. సో ఇక్కడ అని చెప్పేసి మనకి పిఐ న్యూస్లో ఏమి ఇవ్వలేదు వాస్తవంగా. సో ఇది వెరీ ఫస్ట్ టైం అట. ద్వైపాక్షిక నావిక విన్యాసాల్లో థాయిలాండ్ మనకు వెరీ ఫస్ట్ దట. సో రాయల్ థాయిలాండ్ నేవీ ఇండియన్ నేవీ ఇందులో హాజరైనాయి. సో ఆయుతయ అనేది దేన్ని చెప్తుందంటే అన్డిఫీటబుల్ అని చెప్పేసి, ఇది సాంస్క్రిట్ వర్డ్ అట. సో అన్డిఫీటబుల్ అంటే ఓడించలేమని చెప్పేసి అర్థం వస్తుంది. ఇందులో అయోధ్య ఉన్నది, తర్వాత ఆయుతయ అని చెప్పేసి ఉన్నది. ఈ అయోధ్య ఫ్రమ్ యూపీ ప్రాచీన నగరము, ఆయుతయ ఫ్రమ్ థాయిలాండ్ ప్రాచీన నగరం అంట. రెండు ప్రాచీన నగరాల యొక్క ప్రాముఖ్యత చెప్పేలా ఈ పేరు తీసుకోవడం జరిగింది. అన్డిఫీటబుల్ అర్థం వచ్చేలా కూడా తీసుకోవడం జరిగింది. వెరీ ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ వెన్యూ అంటే ఎక్కడ అని చెప్పేసి మనకు తెలుస్తలేదు. ఐ థింక్ బంగాళాఖాతం అయి ఉంటుంది మొత్తం మీద. చూద్దాం మొత్తం మీద ఇది ఎక్కడ అని చెప్పేసి మనకు తెలియదు ఇప్పుడైతే. జస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి? ఆ రెండు నగరాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అది సాంస్క్రిట్ వర్డ్, ఇది అర్థం ఏంటని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ద్వైపాక్షిక విన్యాసము బైలాటరల్ నేవీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ది ఇండియా అండ్ రాయల్ థాయిలాండ్ నేవీ. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల కూడా 1 2 3 4 5 6 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే జిఎం మస్టర్డ్. ఇది మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. జెనెటిక్ మోడిఫైడ్ అని చెప్పేసి జన్యు పంటలు ఆవాల లోపల. సో మనకి ఇది గ్రూప్ 1 మెయిన్స్ కోసం అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము. ఈ ఆర్టికల్ నేను గ్రూప్లో షేర్ చేసిన నిన్న లేదా మొన్న మొత్తం మీద. మళ్ళీ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే వాస్తవంగా సుప్రీంకోర్టు ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక కమిటీని నియామకం చేసింది జన్యు పంటల మీద. దీని సిఫార్సులని జీఈఏసి అని చెప్పేసి మనకు దీన్ని జీఈఏసి అని చెప్పేసి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశంలో జన్యు పంటల యొక్క ఆమోదాన్ని ఇదే చెప్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్రీ క్లైమేట్ చేంజ్ కింద పనిచేస్తుంది ఇది. సో ఇది ఈ జిఎం మస్టర్డ్ యొక్క ఆమోదించే ముందు ఈ సుప్రీంకోర్టు కమిటీ యొక్క సూచనలు పట్టించుకోలేదని చెప్పేసి సుప్రీంకోర్టు విమర్శ చేసింది. అందుకు మనకి వార్తల్లో ఉంది జిఎం మస్టర్డ్. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మస్టర్డ్ పంటలు అంటే జన్యు పంటల యొక్క ఆవశ్యకత అవసరమా లేదా అని చెప్పేసి, నష్టాలు ఏంటని చెప్పేసి, ఆందోళన ఏంటని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. అది చూస్తే మీకు గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఈజీగా ఆర్టికల్ రాయవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని రూపొందించారు. DMH11 అని చెప్పేసి పిలుస్తాం టెక్నికల్ పేరు. జిఎం మస్టర్డ్ అనే మామూలుగా జనరిక్ నేమ్ ఇది. సో ఇది దారా మస్టర్డ్ హైబ్రిడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకి వార్తల్లో ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఆర్టికల్ నేను షేర్ చేసిన, చూస్తే మరింతగా అర్థమవుతుంది. సెకండ్ ఆర్టికల్ ఏంటి అంటే కేప్ వర్ది. ఇది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. ఇది WHO ధృవీకరించింది. ఏమని అంటే మలేరియా ఫ్రీ కంట్రీ అని చెప్పేసి. ఇప్పటికీ 43 కంట్రీస్ అండ్ ఒక భూభాగం మనకు మలేరియా ఫ్రీ కంట్రీగా అయిపోయినాయి. సో 24లో ఫస్ట్ది కేప్ వర్ది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదే 23లో చూస్తే మనకు బెలీజ్ దేశం అని చెప్పేసి ఉన్నది మలేరియా ఫ్రీ కంట్రీగా. ఇంకా అజర్బైజాన్ ఉన్నది అండ్ తజకిస్తాన్ అని చెప్పేసి ఈ 3 కంట్రీస్ కూడా 23 లోపల మలేరియా ఫ్రీ అయిపోయినాయి. ఇప్పుడు చూస్తే కేప్ వర్ది ఐజన్ టుడే మొత్తం 44 కంట్రీస్
మలేరియా ఫ్రీ కంట్రీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి, ఈ కేప్ వర్డే అనేది ఆఫ్రికాలో మలేరియా ఫ్రీ కంట్రీ అనే థర్డ్ కంట్రీ అట. ఇన్ఫ్యాక్ట్ మనకి ఆఫ్రికాలో మలేరియా కేసు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ఒక అచీవ్మెంట్ కాబట్టి మనకి ఎగ్జామ్లో వస్తే రావచ్చు. ఇంతకుముందు మారిషస్ అండ్ అల్జీరియా అని చెప్పేసి 2 ఉన్నాయి. ఆ రెండింటి అనంతరము 3వ కంట్రీ ఆఫ్రికాలో మలేరియా ఫ్రీ అని చెప్పేసి సర్టిఫైడ్ బై WHO. నెక్స్ట్ ఐఐటి మద్రాస్ మరొకసారి మనకు వార్తల్లో వచ్చింది. ఐఐటి మద్రాస్ ఎందుకు వచ్చిందంటే ఇంతకుముందు వెరీ ఫస్ట్ టైం ఒక స్వదేశీ ఐఐటి విదేశీ క్యాంపస్ని జాంజిబార్లో ఓపెన్ చేసింది ఫ్రమ్ టాంజానియా కంట్రీ అని చెప్పేసి ఐఐటి మద్రాస్ ఓపెన్ చేసింది. ఇప్పుడు ఇంకొకటి శ్రీలంక లోపల క్యాండీ అనే ప్రాంతం లోపల ఏర్పాటు చేసింది కాబట్టి ఇది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్రమ్ శ్రీలంక అని చెప్పేసి చూసుకోవాలి. ఐఐటి మద్రాస్ అనే 2వ విదేశీ క్యాంపస్ని శ్రీలంక అని చెప్పేసి, ఫస్ట్ టాంజానియా అని చెప్పేసి ఉన్నది. ఆ టాంజానియాలో ఉన్న జాంజిబార్లో ఉన్న ఐఐటి మద్రాస్ యొక్క డైరెక్టర్ ప్రీతి అని చెప్పేసి ఫస్ట్ మహిళ ఆమె. 4th చూస్తే చాడ్ ఓఎక్స్ నిఫా బి అని చెప్పేసి ఉన్నది. సో ఈ నిఫా వైరస్కి ఫస్ట్ వ్యాక్సిన్ అండి ఇది. ఇక పూర్తిగా ఆమోదించలేదు WHO. బట్ చూస్తే ఇట్లా దీన్ని ఆక్స్ఫర్డ్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఆక్స్ఫర్డ్ వాళ్ళు దీన్ని హ్యూమన్ ట్రయల్ స్టార్ట్ చేసిండ్రు. హ్యూమన్ ట్రయల్ నిఫా వైరస్ అనేది వెరీ వెరీ ఫేమస్. మనకు ఫ్రూట్ బ్యాట్స్ ద్వారా వస్తుంది, వాహకాలుగా పనిచేస్తుంది. సో ఇది పారామిక్సో కుటుంబానికి చెందిన వైరస్ అని చెప్పేసి మనకి ఇటీవల కేరళ లోపల విజృంభణ చేసింది. వెరీ ఫస్ట్ టైం హ్యూమన్ ట్రయల్స్ కోసం అని చెప్పేసి ఆక్స్ఫర్డ్ ట్రై చేస్తుంది. సక్సెస్ అయితే WHOకి సమర్పణ చేస్తే వాళ్ళు ఆమోదిస్తే ఇట్లా నిఫా వైరస్కి ఫస్ట్ వ్యాక్సిన్ అని చెప్పేసి మనం దీన్ని పిలవచ్చు. 5th కోర్బేవాక్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ కోర్బేవాక్స్ అనేది మనకి ఇంతకుముందు కరోనా వ్యాక్సిన్ మనం క్లాస్ చేసి ఉన్నాము. సో అది చూస్తే ఇంకా కరోనా వ్యాక్సిన్ గురించి అన్ని రకాల గురించి మనకు అర్థమవుతుంది. ఎందుకు మరొకసారి వార్తల్లో వచ్చింది కోర్బేవాక్స్ అంటే ఇది WHO అనేది అత్యవసర వినియోగం కోసం ఆమోదించింది. WHO ఆమోదించిన ఇండియా వ్యాక్సిన్ కాబట్టి పరీక్షలు వస్తే రావచ్చు. సో కోర్బేవాక్స్ అనేది బయాలజికల్ ఈ సంస్థ అని చెప్పేసి మన హైదరాబాద్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని డెవలప్మెంట్ చేసింది. భారతదేశంలో ప్రోటీన్ సబ్ యూనిట్ కలిగిన ఫస్ట్ వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తాం. మనం mRNA వ్యాక్సిన్, DNA వ్యాక్సిన్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్ టైప్ డిస్కస్ చేసినాం. ఆ వీడియో మనకు గ్రూప్లో ఉంది ఆల్రెడీ. కరోనా వ్యాక్సిన్ మీద ప్రశ్న వస్తుంది కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని భారతదేశంలో 12 to 14 ఏజ్ స్కూల్ పిల్లల కోసం అని చెప్పేసి ఆమోదించారు. ఇంకా చూస్తే బూస్టర్ డోస్గా కూడా దీన్ని ఆమోదించారు. అంటే మనం కరోనా 2 డోసెస్ వేసుకోవాలి. ఇది వేసుకున్న అనంతరము ఇంకో డోసు వేస్తే దాన్ని బూస్టర్ డోస్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ డైరెక్ట్ టు మొబైల్ అని చెప్పేసి ఒక సాంకేతికత మనకి వార్తల్లో ఉంది. సో డైరెక్ట్ టు మొబైల్ DTH కాదు DTM అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఐఐటి ఖరగ్పూర్ డెవలప్మెంట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనకు టీవీ ప్రోగ్రామ్స్ మొబైల్ రావాలంటే ఏం కావాలి, మనకు సిమ్ కార్డు ఉండాలి, నెట్ బ్యాలెన్స్ ఉండాలి. సిమ్ కార్డు నెట్ బ్యాలెన్స్ లేకుండా, సిమ్ అండ్ ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే డైరెక్ట్ టు మొబైల్ అని చెప్పేసి ఒక సాంకేతికత ఐఐటి ఖరగ్పూర్ డెవలప్మెంట్ చేస్తుంది. ఇండియా లోపల దీన్ని మొత్తం మీద 19 ప్రదేశాల లోపల నెక్స్ట్ రానున్న రోజులలో స్టార్ట్ చేస్తారట. ఐఐటి ఖరగ్పూర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అండి. నెక్స్ట్ మనకు పర్యావరణ అంశాలు అని చెప్పేసి 1, 2, 3, 4 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే సౌర వీధి అని చెప్పేసి అయోధ్య లోపల రికార్డ్ సృష్టించింది. 10.2 km ఇంత లోపల సౌర దీపాలను ఏర్పాటు చేశారు. ప్రపంచంలో అతి పొడవైన సౌర వీధి అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఈ వీధి లోపల వేరే లైట్స్ లేవు, అన్ని సోలార్ లైట్సే ఉన్నాయి కాబట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎన్ని అంటే 470 సౌర దీపాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. సో అతి పొడవైన సౌర అని చెప్పేసి వీధి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ది పెంచ్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది 2 రాష్ట్రాలు విస్తరణ చెంది ఉంటుంది, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్. సో మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇది ఫస్ట్ డార్క్ స్కై పార్క్ ఇన్ ఇండియా అని చెప్పేసి, సో డార్క్ స్కై పార్క్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇంటర్నేషనల్ డార్క్ స్కై సంఘం వాళ్ళు దీన్ని గుర్తించారు. సో మనకి చూస్తే ఇది గుర్తుకు రావాలి. ఏం గుర్తుకు రావాలి అంటే ఈ చాంగ్ వన్యప్రాణుల అని చెప్పేసి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లోపల మనం ఏర్పాటు చేసుకున్నాం హాన్లే ప్రాంతం దగ్గర.
అది ఫస్ట్ డార్క్ స్కై రిజర్వ్ ఇన్ ఇండియా. మరి ఇది ఎట్లా ఫస్ట్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంటర్నేషనల్ డార్క్ స్కై సంఘం వాళ్ళు గుర్తించారు కాబట్టి గుర్తించబడిన ఫస్ట్ది. బట్ మొత్తం మీద భారతదేశంలో ఫస్ట్ డార్క్ స్కై రిజర్వ్ అంటే మనకు హాన్లే ప్రాంతంలో వస్తుంది. సో లడఖ్లో ఉన్న హాన్లే ప్రాంతంలో ఉన్న చాంగు తాంగు వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి ఇది ఫస్ట్ది వస్తుంది. ఇది ఏంటి ఫస్ట్ అంటే మళ్ళీ ఇంటర్నేషనల్ సంఘం ఆమోదించిన ఫస్ట్ డార్క్ స్కై పార్క్ అని చెప్పేసి పిలుస్తాం. డార్క్ స్కై రిజర్వ్ అంటే ఏం లేదు, జస్ట్ ఆస్ట్రానమీ యొక్క అవేర్నెస్ కోసం కావచ్చు, రాత్రిపూట వాతావరణ కాలుష్యం కలగకుండా కావచ్చు, ఇది కృషి చేస్తుంది. డార్క్ స్కై రిజర్వ్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రపంచంలో ఫస్ట్ది కాదు ఇది, ఇండియాలో ఫస్ట్ది, ఆసియాలోనే ఫిఫ్త్ది. ఏది ఇంటర్నేషనల్ డార్క్ స్కై సంఘం యొక్క సర్టిఫైడ్ పొందిన డార్క్ స్కై రిజర్వ్ ఇన్ ఇండియా అంటే పెంచు టైగర్ రిజర్వ్ వస్తుంది. భారతదేశంలో ఫస్ట్ ఏర్పాటు చేసింది మాత్రం మనకు హాన్లే దగ్గర ఏర్పాటు చేసింది లడఖ్ అని చెప్పేసి వస్తుంది. ఇవి రెండు వేరు అండి. రైట్. నెక్స్ట్ హిమాలయన్ వోల్ఫ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. హిమాలయన్ వోల్ఫ్ అనేది ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫస్ట్ టైం IUCN వాళ్ళు దీన్ని రెడ్ లిస్ట్లో చేర్చారు. ఆ రెడ్ లిస్ట్లో దీన్ని వల్నరేబుల్గా వర్గీకరణ చేశారు. కాబట్టి వెరీ ఫస్ట్ టైం IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ నేచర్ లోపల రెడ్ లిస్ట్ అని చెప్పేసి మెయింటైన్ చేస్తాం మనం. అందులో సంథింగ్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీ లోపల హిమాలయన్ వోల్ఫ్ అనేది వెరీ ఫస్ట్ టైం వల్నరేబుల్గా ట్రీట్ చేయడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో దుర్బలమైన అని చెప్పేసి పిలుస్తాం. సో దుర్బలమైన కేటగిరీ. ఇంకా మనకు ఎండేంజర్ అని చెప్పేసి ఉంటుంది. సో బట్ ఇక్కడ అది కాదు, వల్నరబుల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫస్ట్ టైం లిస్ట్ అయింది కాబట్టి ఈ ప్రశ్న వస్తే రావచ్చు. హిమాలయన్ వోల్ఫ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఫేమస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి ఇండియా మల్దీవులది మనకు డిస్ప్యూట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాము. ఇండియాకి మల్దీవులు ఎంత అవసరమో మల్దీవులకి ఇండియా అంతే అవసరము. బాయ్కాట్ మల్దీవులు అంత మంచిది కాదు, విజిట్ లక్షద్వీపులు కూడా అంత మంచిది కాదు. ఎందుకని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాము. అది వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్. సో ఇండియా మల్దీవుల అంశము ఫస్ట్ ఎక్కడ చెడింది అది చూసుకోవాలి. సెకండ్ ఆర్టికల్ ఏంటి అంటే ఇండియాకి మల్దీవులు ఎందుకు అవసరము, మల్దీవులకి ఇండియా ఎందుకు అవసరము, నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి చూసుకోవాలి. సో ఫస్ట్ చూస్తే ఎక్కడ చెడింది. ఫస్ట్ మల్దీవులకు నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజ్ అని చెప్పేసి వచ్చిండు. సో మహమ్మద్ ముయిజ్ చైనా అనుకూల వ్యక్తి. ఇండియా అవుట్ కంపెయిన్, ఇండియా అవుట్ అంటే ఇండియా మల్దీవుల్లో ఉండొద్దు అని చెప్పేసి ఇండియా యొక్క వ్యతిరేక వైఖరిని తీసుకున్న వ్యక్తి మహమ్మద్ ముయిజ్ రావడం మనకు ఫస్ట్ చెడింది. సెకండ్ సో సైన్యం యొక్క ఉపసంహరణ. సో మనం వాస్తవంగా ఈ మల్దీవులకు ఇంతకుముందు చాలా హెల్ప్ చేసినాం. 1980s లోపల ఆపరేషన్ కాక్టస్ అని చెప్పేసి ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ మల్దీవు లోపల ఏమైంది అంటే సైనిక ప్రభుత్వం తిరుగుబాటు చేస్తుంది మల్దీవుల యొక్క పౌర ప్రభుత్వం మీద. LDT వాళ్ళు శ్రీలంక వాళ్ళు హెల్ప్ చేస్తారు. అప్పుడు ఇండియా సైన్యాన్ని పంపించి తిరుగుబాటుని అణచివేస్తుంది, ప్రభుత్వాన్ని కాపాడుతుంది. ఆపరేషన్ కాక్టస్ అని చెప్పేసి పిలుస్తాం. అప్పటి నుంచి ఇండియా యొక్క ఆర్మీ అక్కడ ఉంటూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది మల్దీవుల ఆర్మీకి. సో ఇప్పుడు ఉపసంహరణ చేసుకోమని చెప్పేసి మీరు అవసరం లేదని చెప్పేసి మార్చి 15 వరకు గడువు విధించాడు. ఇది ఇక్కడ చెడింది. థర్డ్ది హైడ్రోగ్రఫీ ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది. అది 2019లో చేసుకున్నాము. ఏంటిది ఆ జలవనరుల లెక్కింపు ఇండియా చేస్తుంది. ఇది కూడా రద్దు చేసుకోవడం జరిగింది. 3 అయిపోయినాయి. ఇంకా చూస్తే వాస్తవంగా మల్దీవుల యొక్క అధ్యక్షులు ఎవరైనా కూడా ఫస్ట్ విజిట్ చేసేది ఇండియాని, మనకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి చేస్తారు. ఇతను మహమ్మద్ ముయిజ్ టర్కీకి వేండు, నెక్స్ట్ చైనాకి వేండు. వెరీ ఫస్ట్ టైం ఇటువంటి సంఘటన మల్దీవుల లోపల. కాబట్టి ఈ 4 కారణంగా మనకు చెడింది అండి. ఫైనల్లీ ఏమైంది అంటే సో మొత్తం మీద ధ్వంసం అయిపోయింది, బద్దలైపోయింది. ఏమైంది అంటే సో మన PM మోడీ గారు లక్షద్వీపులకు వెళ్ళి ఒక ట్వీట్ చేసిండు, ఒక ఫోటోని చూస్తూ చాలా బాగుందని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ లక్షద్వీపుల గురించి ఈ మల్దీవుల మంత్రులు విమర్శ చేస్తారు ఏం బాగుందని చెప్పేసి. సో ఆ 3 మంత్రులని తొలగించారు. బట్ ఈ 3 మంత్రుల వ్యాఖ్యతోని ఇండియా మొత్తం బగ్గుమంది. సోషల్ మీడియాలో వెరీ ఫేమస్ అయిపోయింది బాయ్కాట్ మల్దీవులు అని చెప్పేసి. వాళ్ళకి వాస్తవంగా ఏం తెలియదు. బాయ్కాట్ మల్దీవులు చేస్తే మనకే ఇబ్బంది, మనం డిస్కస్ చేస్తాం ఎందుకని చెప్పేసి. మళ్ళీ ఈ లక్షద్వీపుల్ని అందరూ వెళ్ళి చూడండి అని చెప్పేసి
చెరో లక్షద్వీప్ అని చెప్పేసి కూడా స్టార్ట్ చేసిండ్రు. అది మంచిది కాదు. సో బాయ్కట్ మాల్దీవులు మంచిది కాదు, చెరో లక్షద్వీప్ కూడా మంచిది కాదు. అది రెండు ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. సోషల్ మీడియా అనేది ఎక్కువ ఎమోషన్, అంటే ఇన్ఫ్యాక్ట్ స్పందిస్తుంది ఎమోషన్ పరంగా. బట్ దేర్ ఈజ్ నాట్ కరెక్ట్ వ్యూ. మన కరెక్ట్ వ్యూ ఏంటని చెప్పి డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఐడెంటిటీ కారణం మొత్తం మీద పూర్తిగా మనకు వాళ్ళకే చెడిపోయింది, ఇంకా వాళ్ళకు మనకు సంబంధం లేదని చెప్పేసి అట్లా మాల్దీవులు ఇన్ఫ్యాక్ట్ ఇండియా కూడా మీడియా పరంగా అట్లా మనకు చూపిస్తున్నారు. బట్ యాక్చువల్ చూస్తే మనకి వాళ్ళ అవసరం ఉన్నది, వాళ్ళకి మన అవసరం ఉన్నది. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయాలి ఇండియా యొక్క అవసరము మాల్దీవులకు ఏమున్నది అంటే, సో మాల్దీవులకు ఇండియా సామీప్యంలో ఉన్న ఒక పెద్ద కంట్రీ. సెకండ్, మనం ఆపరేషన్ కాక్టస్ అని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని కాపాడినాము. రేపు పొద్దున మళ్ళీ ఏమన్నా తిరుగుబాటు వస్తే గిట్ట మళ్ళీ మనం కాపాడేదంతా ఉన్నాం కాబట్టి మన యొక్క సహాయం వాళ్ళకి ఎంతైనా అవసరం ఉంటుంది. కోవిడ్-19 టైంలో మనము సో ఆపరేషన్ సంజీవని అని చెప్పేసి వాళ్ళకి నెంబర్ ఆఫ్ మెడిసిన్స్, వ్యాక్సిన్స్ ఫ్రీగా సప్లై చేయడం జరిగింది. తర్వాత మాల్దీవుల యొక్క ప్రధాన ఆదాయ వనరు చూస్తే పర్యాటకము. సో ఈ విషయంలో ఇండియా వాళ్ళే ఎక్కువ వెళ్తున్నారు. అంటే పర్యాటకం పరంగా మనం ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తున్నాం మాల్దీవులకి. మనం కనుక పోకుంటే వాళ్ళకి ఆదాయం రాదు. చిన్న కంట్రీ, 5 lakhs పీపుల్ ఉంటారు అంతే. ఢిల్లీ కంటే చిన్నగా ఉంటుంది మాల్దీవులు అనేది. సో ఇవి కారణాలు మనం చెప్పవచ్చు. మరి ఇండియాకి మాల్దీవుల అవసరం ఉన్నదా? ఎస్, కంపల్సరీ ఉన్నది. వై? బికాస్ ఇది ఇండియా అనుకుంటే, శ్రీలంక అనుకుంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉంటుంది మాల్దీవులు. ఇన్ఫ్యాక్ట్ మన లక్షద్వీపులు చాలా దగ్గర ఉంటుంది. సో అంటే హిందూ మహాసముద్రం దగ్గర ఇది వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్నది. ఇండియన్ ఓషన్ రీజన్లో మనకు చైనా ప్రాబల్యం పెరిగిపోతున్నది. చైనా ప్రాబల్యం తట్టుకోవాలంటే మాల్దీవుల యొక్క సహాయం మనకు ఎంతైనా అవసరం ఉంటుంది. ఒకవైపు చైనా ప్లస్ మాల్దీవులు జంట కడుతున్నారు, అది మనకే ప్రమాదం అవుతుంది. ఈ మాల్దీవులను కనుక ఆక్రమణ చేస్తే మన మీద ఈజీగా దాడి చేయవచ్చు వాళ్ళు నేవీని ఉపయోగించి. కాబట్టి సో వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది కాబట్టి మనకు అవసరం ఉంటుంది. మళ్ళీ మనది సో సాగర్ అని చెప్పేసి ఒక లక్ష్యం మనం పెట్టుకున్నాము, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఇన్ ఆల్ రీజియన్. ఈ సాగర్ పాలసీలో మాల్దీవులు వెరీ కీలకం మనకు. ఇండియన్ ఓషన్ రీజన్ ప్రాంతంలో ప్రతి కంట్రీ బలవంతంగా బలమైనదిగా ఉండాలి. బలమైనది లేకుంటే మనకే ఇబ్బంది. కాబట్టి ఒక చిన్న కంట్రీని పెద్ద కంట్రీ ఎప్పుడైనా ఆక్యుపై చేయవచ్చు. చైనా లాంటి మన మీద ఈజీ దాడి చేయవచ్చు. కాబట్టి ఒక వ్యూహాత్మక జియో పాలిటిక్స్ దృష్ట్యా ఇది చిన్న దేశం అయినప్పటికీ మనకు ఇంతైనా అవసరం ఉంటుంది మాల్దీవులు అని చెప్పేసి. రైట్, ఇది రెండింటి కారణంగా మనము సో బాయ్కట్ మాల్దీవులు చేయొద్దు. సో మనం ఏం చేయాలంటే మాల్దీవులకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బట్ అదే టైంలో బాయ్కట్ అని చెప్పేసి అనొద్దు. నెక్స్ట్, ఈ లక్షద్వీపులు మనకు చూస్తే గిట్ట ఇన్ఫ్యాక్ట్ ఈ టైంలో ట్రెండింగ్ అయిపోయింది మీడియా లోపల. ఇక్కడ లక్షద్వీపుల లోపల మనకు ఎక్కువ వెళ్ళొద్దు వాస్తవంగా. సో వాళ్ళు రమ్మంటారు చెప్పేసి మనం వెళ్ళొద్దు. ఇప్పుడు వెళ్తే ఏమైందంటే ఇక్కడ పర్యావరణం అత్యంత సెన్సిటివ్ కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్న సింగిల్ ఎంపీ ఎవరు మనకు మహమ్మద్ ఫైజల్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము. లిల్లీ థామస్ కేసు ప్రకారము 2 times డిస్క్వాలిఫై అయిపోయిండు, మళ్ళీ ఎంపీగానే ఉన్నాడు. సో అతను చెప్తాడు ఏమనంటే రవీంద్రన్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఈ లక్షద్వీప్ యొక్క పర్యావరణం మీద కమిటీని, అది ఈ రవీంద్ర కమిటీ అంటే ఇక్కడ టూరిజం పర్పస్ అనేది లక్షద్వీప్కి అంత మంచిది కాదు. కొద్ది వరకే అక్కడ సౌకర్యాలు కలిగి ఉన్నాయి. ఎక్కువ మంది వస్తే గిట్ట పర్యావరణ హాని జరగవచ్చు అని చెప్పేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ మేరకైనా మనం ఎక్కువ మంది అక్కడ వెళ్ళొద్దు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో కమిటీ ఏంటి? రవీంద్రన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవంతా ఎగ్జామ్ దృష్ట్యా ఇంపార్టెంట్. కమిటీ పేరు కానీ లేకుంటే ఈ 4 అంశాలు కానీ, ఏది మహమ్మద్ మెయిజ్ మాల్దీవుల నూతన అధ్యక్షుడు, ఇండియా అవుట్ పాలసీ అని చెప్పేసి సైన్యం ఉపసంహరణ చేసుకోవాలి ఇండియా మార్చి 15 లోపల, హైడ్రోగ్రఫీ రద్దు అయిపోయింది. ఇవి మనం డిస్కస్ చేసినాం సింగిల్గా. నెక్స్ట్, మాల్దీవుల యొక్క అధ్యక్షుడు వెరీ ఫస్ట్ టైం ఇండియాకి రావాల్సి ఉంటుంది. ఇంతవరకు అందరూ అలా చేసినారు. వెరీ ఫస్ట్ టైం టర్కీ అండ్ చైనాకి పోవడం అయితే డిస్ప్యూట్ అయిపోయింది. 4+ ఈ కమిటీ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 మంత్రుల పేర్లు అవసరం లేదులేండి, ఎగ్జామ్లో రాదు. నేను కూడా నోట్స్లో రాయలేదు కూడా, పేపర్లో నాకు కనిపించింది బట్ స్కిప్ చేసిన. మీకు కావాలంటే ఈజీగా మనం గూగుల్ సెర్చ్ చేస్తే దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకోటి జియో పాలిటిక్స్ దృష్ట్యా సో చాబహార్ పోర్టు మనకి వార్తల్లో ఉంది. ఇరాన్కి వెళ్ళినప్పుడు మన జైశంకర్ ఒప్పందం చేసుకున్నాడు. చాబహార్ పోర్టు యొక్క డెవలప్మెంట్ కోసం ఒప్పందం అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. సో చాబహార్ పోర్టు ఎందుకు అవసరం ఇండియాకి అంటే, జనరల్గా మనకి ఇక్కడ ఇది పాకిస్తాన్, ఇదేమో ఆఫ్ఘనిస్తాన్ అనుకోండి. సో మన ఆఫ్ఘనిస్తాన్కి ఏమైనా సహాయం చేయాలంటే త్రూ ది పాకిస్తాన్ మనం పోవాల్సి ఉంటుంది.
పాకిస్తాన్ అవసరం ఉన్నది కాబట్టి మనం పాకిస్తాన్కి ఏమైనా రాయితీలు ఇస్తున్నాం మనం అప్పుడప్పుడు. ఇది ఇవ్వద్దు అంటే పాకిస్తాన్ అవసరం లేకుండా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోవాలి. దానికోసం అని చెప్పేసి ముంబై నుంచి మనకు సో ఇక్కడ ఇరాన్లో ఉన్న చాబహార్ పోర్టు వరకు, సో చాబహార్ పోర్టుకు వెళ్ళి ఇక్కడ నుంచి మనం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోతున్నాము అంటే పాకిస్తాన్ అవసరం లేకుండానే మనము ఆఫ్ఘన్కి సాయం చేయొచ్చు. అది ఒకటి. సెకండ్ చూస్తే ఇంకేంటి ఏంటంటే మనకు సో ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ బాయ్ వచ్చిందా ఓకే ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని చెప్పేసి ఇది మన రష్యా నుంచి ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ నుంచి మన ముంబై వరకు ఇది మల్టీ మోడ్ ట్రాన్స్పోర్ట్ ఏరియా. రైలు ఉన్నది, షిప్స్ ఉన్నాయి అండ్ ఎర్త్ ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ దీనిలో కూడా మన చాబహార్ పోర్ట్ అత్యంత కీలకంగా పనిచేస్తుంది. ఐఎన్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో ఉన్నది. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ సహాయం చేయాలి కాబట్టి మనకి అత్యంత ముఖ్యమని చెప్పేసి చెప్పొచ్చు. పాకిస్తాన్ యొక్క అవసరం లేకుండానే మనం సహాయం చేస్తున్నాం. సో అది మనకి ఒప్పందం అయితే డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఉన్నది. ఇంకోటి ఇది మనకు అరేబియా సీ అని చెప్పేసి ఉంటుంది ఇదంతా. సో అరేబియా సీ లోపల చైనా ప్రాబల్యాన్ని మనం తట్టుకోవాలి అంటే కంపల్సరీ చైనా వేసిందంటే ఇక్కడ పాకిస్తాన్ యొక్క గ్వాదర్ పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ గ్వాదర్ పోర్టు బేస్ చేసుకొని చైనా కార్యకలాపాలు చేస్తుంది. మనం చాబహార్ పోర్టు బేస్ చేసుకోవచ్చు. అంటే చైనాని మనం ధీటుగా ఎదుర్కోవాలి అంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో మల్దీవుల ప్రాముఖ్యత ఎంత ఉన్నదో అరేబియన్ సీలో కూడా చాబహార్ పోర్టు యొక్క కీలకం మనకు కాబోతున్నది. సో ఇదంతా జియో పాలిటిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఎక్కడెక్కడ ఎవరిని ఎదుర్కోవాలంటే ఏ స్థావరం దగ్గర మనం ఉండాలని చెప్పేసి దట్ ఇస్ కాల్డ్ జియో పాలిటిక్స్. ఇందులో వెరీ ఫేమస్ అమెరికా అండి. ఫస్ట్ అమెరికా స్టార్ట్ చేసింది, చైనా దీన్ని ఇటీవల డామినేషన్ చేస్తున్నది. సో మనకు చైనా అని చెప్పేసి ఇంతకుముందు చాలా డిస్కస్ చేసినాం. సోల్మన్ దీవులు అని చెప్పేసి డిస్కస్ చేసినాం. చైనా యొక్క సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. సో అది ఆస్ట్రేలియాకి ఇబ్బంది. అదంతా జియో పాలిటిక్స్లో వస్తుందండి. మన జియో పాలిటిక్స్ క్లాస్ చేస్తే గిట్ట కనీసం 3 to 4 hours అవుతుంది. మనం ఆల్రెడీ ఒక రష్యా ఉక్రెయిన్ చేసి ఉన్నాము, ఇజ్రాయెల్ పాలస్తీనా చేసి ఉన్నాము, అజర్బైజాన్ ఆర్మేనియా చేసి ఉన్నాము, ఇండియా చైనా చేసి ఉన్నాము, ఇండియా పాకిస్తాన్ చేసి ఉన్నాము. నెక్స్ట్ ఈ హౌతీలు అని చెప్పేసి యెమెన్ వర్సెస్ సౌదీ అరేబియా కూడా చేసి ఉన్నాము. రైట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూ ఇవి పెద్దగా ఇంపార్టెన్స్ లేని దక్షిణ కొరియా ఒక బిల్లుని ఆమోదించింది, కుక్క మాంసాన్ని నిషేధం అని చెప్పేసి 2027 కల్లా. అది మనకి వార్తల్లో ఉంది. ఉక్రెయిన్ యొక్క శాంతి సమ్మిట్ని స్విట్జర్లాండ్ హోస్ట్ చేయబోతుంది. సో ఇది వెరీ వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. 2 అంశాలలో స్విట్జర్లాండ్ సమ్మిట్ అయితే వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అండి. సో గవర్నమెంట్ పాలసీ చూస్తే సో పిఎం జన్మన్ అనే స్కీమ్ మరొకసారి వార్తల్లో వచ్చింది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ఇదే క్లాస్లో. ఏంటి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని చెప్పేసి పీవీటీసీ యొక్క గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అభివృద్ధి కోసం అని చెప్పేసి మన పిఎం మోడీ గారు 15 నవంబర్నది స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎందుకు వార్తలు వచ్చిందంటే ఈ పిఎం జన్మన్లో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ దీనిలో భాగంగా 1 లక్ష గృహాలని కేటాయించాడు పీవీటీసీ గ్రూప్స్ వరకు. అందులో తెలంగాణ కోసం అని చెప్పేసి కోలం వాళ్ళకు అండ్ చెంచు వాళ్ళకు అని చెప్పేసి మనం తెలంగాణ లోపల డిస్కస్ చేస్తాం. సో కోలం చెంచు వాళ్ళకు అని చెప్పేసి పక్క గృహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది పిఎం జన్మన్లో భాగంగా. వాస్తవం మొత్తం ఇందులో 9 శాఖలు ఉన్నాయండి. 9 మినిస్ట్రీలు కలిపి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి 11 ప్రత్యేకమైన అంశాల మీద. అందులో 9 మినిస్ట్రీ లోపల సో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, 11 అంశాలలో గృహాలు. సో దీన్ని తీసుకొని ఈ పిఎం ఆవాస్ యోజన ఇంప్లిమెంట్ చేస్తున్నాము. 2024 కల్లా భారతదేశంలో 2.92 లక్షల కోట్లని ఇళ్ళని నిర్మించాలని చెప్పేసి ఈ స్కీమ్ మనకు పనిచేస్తుంది. 2.95 కోట్లు అండి. 2.95 కోట్లు అని చెప్పేసి ఇల్లు నిర్మించాలి 24 మార్చ్ కల్లా. ఇంతకుముందు గడువు 22 ఉండే, బట్ దీన్ని ఎక్స్టెండ్ చేసిన 24 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది సో జన్మన్ స్కీమ్ కింద ఆవాస్ యోజనలో భాగంగా 1 లక్ష గృహాలని మంజూరు చేయడం జరిగింది పీవీటీసీ గ్రూప్స్ వాళ్ళకి. రైట్. నెక్స్ట్ ఆపరేషన్ అమృత్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ కేరళ గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్ అండి. యాంటీబయాటిక్స్ అనేది డాక్టర్ యొక్క సూచన మేరకు వాడాలని చెప్పేసి, విచ్చలవిడిగా వాడద్దు అని చెప్పేసి చేపట్టిన కార్యక్రమం పేరే సో ఆపరేషన్ అమృత్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్. యాంటీబయాటిక్స్ అనేది డాక్టర్ యొక్క సూచన లేకుండా వాడద్దని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ గవర్నమెంట్ పాలసీలో భాగంగా వచ్చింది. ఇంకోటి పెద్దగా అవసరం లేనిది ఇది 1 వెహికల్ 1 ఫాస్ట్ ట్యాగ్ అని చెప్పేసి ఈ స్కీమ్ని
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు డెవలప్మెంట్ చేశారు. ఇది ఇంకా అమల్లోకి రాలేదు, 31 జనవరి నుంచి అమల్లోకి వస్తుందట. సో 1 వెహికల్ 1 ఫాస్టాగ్. మనం టోల్ గేట్ దగ్గర వెహికల్ ఆగి వాళ్ళు టోల్ చెల్లించాలి ఇంతకుముందు. సో ఫాస్టాగ్ వచ్చినప్పుడు కొద్ది వరకు వాళ్ళు నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి చెల్లించవచ్చు, బట్ వెహికల్ మాత్రం కంపల్సరీ ఆగాలి. ఇప్పుడు ఏంటంటే సో 1 వెహికల్ 1 ఫాస్టాగ్ అని చెప్పేసి తీసుకొచ్చినారు. ప్రతి వెహికల్కి ఒకటే ఫాస్టాగ్ ఉండాలి. ఒక ఫాస్టాగ్ నెంబర్ అనేది ఎక్కువ వెహికల్స్కి ఉండద్దు అని చెప్పేసి ఇది తీసుకొచ్చినారు. దీని ప్రకారం వెహికల్ టోల్ గేట్ దగ్గర ఆగకుండానే నేరుగా వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇన్ఫ్యాక్ట్ స్కాన్ తీసుకొని ఆ టోల్ ఎంతైతే ఉంటుందో ఆ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా చెల్లించబడుతుంది. దీనివల్ల మనకు ఒక ట్రాఫిక్ జామ్ కాదు, టైం అయితే వేస్ట్ కాదు. అది జనవరి 31 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ సాక్షి మొబైల్ అప్లికేషన్ అని చెప్పేసి ఈ పిఎం ల్యాడ్స్ స్కీమ్ ఉన్నది. పిఎం ల్యాడ్స్ స్కీమ్ ఎందుకోసం అంటే ఎంపీ ల్యాడ్స్ స్కీము. దీనికోసము ఈ సాక్షి పోర్టల్ని డెవలప్మెంట్ చేశారు. లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పేసి ప్రతి ఎంపీ తన యొక్క నియోజకవర్గంలో, లోక్సభ ఎంపీ అయితే, రాజ్యసభ ఎంపీ అయితే తన యొక్క రాష్ట్రంలో ఎక్కడైనా కూడా, నెక్స్ట్ ఒక నామినేషన్ ఎంపీ అయితే గిట్ట దేశంలో ఎక్కడైనా కొన్ని ప్రాంతాల కోసం అని చెప్పేసి, కొన్ని ప్రత్యేక సౌకర్యాల కోసం అని చెప్పేసి 5 కోట్లు మంజూరు చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీటి విషయంలో ఈ సాక్షి మొబైల్ అనేది పనిచేస్తుంది, ఎంతవరకు ఖర్చు అయింది, ఎక్కడ ఖర్చు అని చెప్పేసి చూసుకుంటారు. వాస్తవంగా ఈ ఎంపీలు పనుల సిఫార్సు మాత్రమే చేస్తారు, బట్ పూర్తిగా రెస్పాన్సిబిలిటీ ఎవరంటే ఆ జిల్లా ఆఫీసర్ల యొక్క రెస్పాన్సిబిలిటీ మాత్రమే ఉంటుంది ఇక్కడ. ఒక ఎంపీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంపీ సంథింగ్ ఇట్లా రోడ్డు కోసం అని చెప్పేసి ఫండ్ రిలీజ్ చేస్తే ఈ రోడ్డు పూర్తి చేసే రెస్పాన్సిబిలిటీ ఎంపీది కాదు, జిల్లా ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్ది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. ఇది ఏంటిదంటే సో లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అంటే ప్రతి ఎంపీ, లోక్సభ ఎంపీ ఉంటాడు, రాజ్యసభలో మనకి 2 ఉంటారు, ఎన్నికైన ఎంపీ ఉంటాడు, నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటాడు. లోక్సభ ఎంపీ తన నియోజకవర్గంలో, రాజ్యసభ ఎంపీ ఎన్నికైన వ్యక్తి తన రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా కూడా, లేదా ఇన్ఫ్యాక్ట్ నామినేషన్ ఎంపీ అంటే దేశంలో ఎక్కడైనా కూడా డెవలప్మెంట్ చేపట్టవచ్చు. 5 కోట్లు పర్ ఇయర్కి అది. నెక్స్ట్ సమ్మిట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అని చెప్పేసి దావస్లో ఎవ్రీ ఇయర్ అక్కడే మనకు జరుగుతుంది. తెలంగాణ సీఎం వేయండు రేవంత్ రెడ్డి. సో మనకు అది 2 అంశాల మీద ప్రసంగం చేస్తాడు తెలంగాణ సీఎం. ఒకటి వైద్యం అని చెప్పేసి, సెకండ్ది రైతుల జీవనోపాధి, పర్యావరణ అనుకూల వ్యవసాయం అని చెప్పేసి 2 అంశాల మీద మన సీఎం ప్రసంగం ఉంటుంది. ఒకటి వైద్యము, 2 వ్యవసాయము, ఎట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ విషయంలో ప్రసంగం అయితే ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అని చెప్పేసి మనకి ఫరీదాబాద్లో జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది హర్యానా లోపల ఉన్నది. దీని థీమ్ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అమృత్ కాల్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇంకోటి సో వెరీ ఫేమస్ సమ్మిట్ ఆసియన్ బుద్ధిస్టు కాన్ఫరెన్స్ ఫర్ పీస్, ABCP అని చెప్పేసి పిలుస్తాను. ఆసియన్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ఫర్ పీస్ అని చెప్పేసి దీన్ని ఢిల్లీ హోస్ట్ చేస్తుంది. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ గారు స్టార్ట్ చేశారు దీన్ని. సో ఇన్ఫ్యాక్ట్ థీమ్ ఏంటి అంటే గ్లోబల్ సౌత్ కోసం బుద్ధిస్ట్ వాయిస్ ఏంటి అని చెప్పేసి చెప్పడం జరిగింది. థీమ్ ఏంటి? బుద్ధిస్ట్ వాయిస్ ఫర్ గ్లోబల్ సౌత్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. గ్లోబల్ సౌత్ మీన్స్ డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ గురించి చెప్తుంది. ఇట్ ఈస్ నాట్ జియోగ్రఫికల్ టర్మ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎకనామీ బేస్డ్ టర్మ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే సో ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ సౌత్ లోపల ఆస్ట్రేలియా సౌత్ లోపల ఉంటుంది కానీ ఇది రాదు. ఏంటిది? ఎకనామిక్ పరంగా డెవలపింగ్ కంట్రీస్ని చెప్పేటందుకు గ్లోబల్ సౌత్ అని చెప్పేసి మనం పదాన్ని ఉపయోగిస్తాము. జాగ్రఫీ పరంగా కాదు పదము. ఎట్లా చెప్తున్నాం అంటే సౌత్లో ఉన్న ఆస్ట్రేలియా గ్లోబల్ సౌత్ కాదు, మరి అది వెస్టర్న్ కంట్రీస్ అవి. రైట్. ఇక్కడ మన అష్టాంగ మార్గం గురించి చెప్పిండు. సో గ్లోబల్ సౌత్ డెవలప్మెంట్ కావాలంటే అష్టాంగ మార్గము ఫాలో కావాలని చెప్పడం జరిగింది. బుద్ధిజంలో వెరీ వెరీ ఫేమస్ అష్టాంగ మార్గం అని చెప్పేసి మొత్తం మనకు 8 ఉంటాయి. 8 గుర్తుపెట్టుకుని చిన్న కోడ్ ఉంది మనకు. ఎవిల్ స్కామ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎవిల్ స్కామ్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది ఎఫోర్ట్ అని చెప్పేసి, వ్యూవర్స్ అని చెప్పేసి, ఇంటెన్షన్ అని చెప్పేసి, లైవ్లు అంటే లివింగ్, సరైన జీవనం కలిగి ఉండాలి, ఎవరికి ఇబ్బంది కలగకుండా. సో మనకు నెక్స్ట్ ఇంకేముంది? స్పీచ్, కాన్సన్ట్రేషన్, నెక్స్ట్
ఇది మైండ్ఫుల్నెస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఏ అంటే యాక్షన్, సరైన క్రియ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎవిల్ స్కామ్ అని చెప్పేసి చాలామంది తెలిసే ఉంటుంది, ఆ కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి. సో 8 అష్టాంగ మార్గం లోపల ఉంటాయి. రైట్, ఇది చెప్పడం జరిగింది. నెక్స్ట్ కమిటీలు చూస్తే, కమిటీలు అండ్ ఆపరేషన్స్. సో ఆపరేషన్ సర్వశక్తి అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని జీరో చేసేందుకు చేపట్టిన ఆపరేషన్ సర్వశక్తి. నెక్స్ట్ ఇంకోటి విజయ్ రాఘవన్ కమిటీ అని చెప్పేసి, ఇది వెరీ ఫేమస్ కమిటీ అండి, వార్తల్లో ఉన్నది. మనం డిస్కస్ చేసినాం. ఇది DRDO యొక్క నిర్మాణం మీద సూచనలు ఇచ్చేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ చేసింది, రిపోర్ట్ ఇచ్చింది. సో రిపోర్ట్ మనకి ఏముంటుంది అంటే, దీంట్లో డిఫెన్స్ టెక్నాలజీ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి. వెరీ వెరీ ఫేమస్, ఈ ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. డిఫెన్స్ టెక్నాలజీ కౌన్సిల్ యొక్క అధ్యక్షులు ఎవరు అంటే మనకు, సో చైర్మన్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉండాలి. సో వైస్ చైర్మన్స్గా చూస్తే గిట్ట, ఉపాధ్యక్షులు చూస్తే గిట్ట రక్షణ శాఖ మంత్రి ఉండాలి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని చెప్పేసి ఇద్దరు ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అదే డిఫెన్స్ టెక్నాలజీ కౌన్సిల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. దీనికి చైర్పర్సన్గా CDS, వెరీ వెరీ ఫేమస్, మన ప్రజెంట్ అనిల్ చౌహాన్ అని చెప్పేసి ఉన్నాడు. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి CDS. సో ఇతను ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, డిఫెన్స్ టెక్నాలజీ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడు వేరు, ఇదేంటిది ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క చైర్పర్సన్ వేరు. CDS ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అవి రెండు మనం గుర్తుపెట్టుకో కమిటీ లోపల. స్పోర్ట్స్ అండి, FIFA అవార్డ్స్ ఇచ్చినారు. సో FIFA అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. వరుసగా 3వసారి మనకు లియోనాల్ మెస్సీ ఫ్రమ్ దేశం అంటే మనకు దేశము అర్జెంటీనా అని చెప్పేసి. సో గడిచిన 4 ఇయర్స్ లోపల 3వసారి మన మెస్సీకే వచ్చింది. వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిలో చూస్తే FIFA అవార్డు అనేది స్పెయిన్ క్రీడాకారిణి ఐతానా బోన్మతి అని చెప్పేసి ఉన్నది. మెస్సీ గుర్తుపెట్టుకోవాలి, 4 ఏళ్లలో ఇది 3వసారి. నెక్స్ట్ ఈ అపాయింట్మెంట్ విషయంలో వెరీ వెరీ ఫేమస్ విలియం తై లేదా లాయ్ చింగ్ తై అని చెప్పేసి తైవాన్ అధ్యక్షుడిగా ఎన్నికైండు. ఇతను యాంటీ చైనా పాలసీ కలిగి ఉంటాడు, కాబట్టి చైనా ఇష్టపడకపోవచ్చు అని చెప్పేసి మనకు ఎక్స్ప్రెస్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫెడరిక్ టెన్ అని చెప్పేసి డెన్మార్క్ రాజుగా అపాయింట్మెంట్ పొందాడు. అయితే డెన్మార్క్ రాని ఇంతకుముందు మార్గరెట్ 2 అని చెప్పేసి ఉన్నది. ఈమె ఎవరు అంటే డెన్మార్క్ లోపల స్వచ్ఛందంగా పదవి విరమణ చేసిన ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి. సో ఈమె ప్లేసుల్ని ఆయన కొడుకు ఫెడరిక్ 10 అని చెప్పేసి రావడం జరిగింది. ఇంతకుముందు తల్లి తండ్రి ఉంటే, రాజు రాని ఉంటే మరణిస్తే వచ్చేది. ఈమె బతికి ఉన్నప్పుడే పదవి వలుకున్న వెరీ ఫస్ట్ టైం వదులుకుందట అక్కడ డెన్మార్క్ లోపల. నెక్స్ట్ ఒక ప్రముఖ సంగీత శిఖరము చనిపోయింది, ప్రభా ఆత్రే అని చెప్పేసి. పద్మభూషణ్, విభూషణ్, పద్మశ్రీ గ్రహీత. సో ఆమె కథ నృత్యంలో ఫేమస్ అని చెప్పేసి మన PIB న్యూస్లో ఇవ్వడం జరిగింది. బయోగ్రఫీ ఏంటి అంటే అలాంగ్ ది పాత్ ఆఫ్ ది మ్యూజిక్ అట. సో ప్రభా ఆత్రే వెరీ ఫేమస్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ది మ్యూజిక్ అని చెప్పేసి ఆమె బయోగ్రఫీ ఉన్నది. ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. నెక్స్ట్ ఇంకా జారా అని చెప్పేసి ఒక 4 ఏళ్ల బాలిక. ఈమె ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు వెళ్ళిన అతి చిన్న వయస్కురాలని చెప్పేసి రికార్డ్ సృష్టించింది. మన ఇండియన్ వ్యక్తి లోకేష్ అని చెప్పేసి 5 ఏళ్ళు ఉండే, జారాకి మాత్రం 4 ఇయర్సే. నెక్స్ట్ వివేక్ రామస్వామి అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికలు మన 2024లో ఉంటాయి. దీనికోసం అని చెప్పేసి రిపబ్లికన్ పార్టీకి డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ వివేక్ రామస్వామి అని చెప్పేసి ఉండే. వివేక్ రామస్వామి తప్పుకున్నాడని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. సో ఇండియా వ్యక్తి కాబట్టి ప్రశ్న ఎలా వస్తుందంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ మీద పోటీ చేసిన వ్యక్తి ఎవరంటే వివేక్ రామస్వామి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ రిపోర్ట్స్ అండి, వెరీ వెరీ ఫేమస్ రిపోర్ట్ వచ్చింది. నేషనల్ మల్టీ పావర్టీ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి. సో ఇది మన నీతి ఆయోగ్ అనేది ఇస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ మొత్తము 12 ఇండికేటర్స్ ఉంటాయి. సో ఒకటి చూస్తే మనకు హెల్త్, సో రెండవది ఎడ్యుకేషను అండ్ మూడవది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని చెప్పేసి మొత్తము 3 కేటగిరీ లోపల ఇందులో 3 ఉంటాయి, ఇందులో 2 ఉంటాయి, ఇక్కడ మొత్తం మీద మనకు 7 ఉంటాయండి, మొత్తం 12. ఇది నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఇదే గ్లోబల్ లెవెల్లో చూస్తే గ్లోబల్ మల్టీ పావర్టీ ఇండెక్స్ లోపల 10 ఉంటాయి, అంటే 2 ఎక్కువ వచ్చినాయి. ఆ 2 ఏంటంటే మనకు ఇక్కడ హెల్త్ విషయంలో చూస్తే న్యూట్రిషన్ ఉంటుంది, దీనిలో సేమ్ ఉంటుంది. నెక్స్ట్ చైల్డ్ అండ్ అడల్సెన్సీ యొక్క
మోర్టాలిటీ సేమ్ ఉంటుంది. ఇక్కడ మెటర్నల్ హెల్త్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కువ ఉన్నది 10-12 కదా. సో మెటర్నల్ హెల్త్ అని చెప్పేసి ఉంటుంది, ఇది ఎక్కువ ఉన్నది. ఎడ్యుకేషన్లో యావరేజ్ స్కూల్ హాజరు అని చెప్పేసి ఉంటుంది, అది సేమ్ ఉంటుంది. ఇక్కడ మొత్తం మీద ఒకటి ఎక్కువ వస్తుంది, బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుందండి. ఈ బ్యాంక్ అకౌంట్ అందులో ఉండదు, ఇక్కడ ఉంటుంది, ఇది ఎక్కువ వచ్చింది. సో బ్యాంక్ అకౌంట్ అండ్ మెటర్నల్ హెల్త్ అని చెప్పేసి రెండు ఎక్కువ ఉంటాయి మన నేషనల్ మల్టీ పావర్టీ డైమెన్షనల్ ఇండెక్స్ లోపల. మిగతా ఏమవుతాయి, హౌసింగ్ అని చెప్పేసి, విద్యుత్ అని చెప్పేసి, నీరు అని చెప్పేసి, అసెట్స్ అని చెప్పేసి, పారిశుద్ధం అని చెప్పేసి వస్తుంది. ఇందులో మొత్తం మీద మన పేదరికం చూస్తే సో 25 కోట్ల మంది బయటకు వెళ్ళట. పూర్తిగా చూస్తే 24.82 కోట్లు అని చెప్పేసి గడిచిన 2013-14 నుంచి కంపేర్ చేస్తే 2023 కల్లా అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినాక 25 కోట్ల మంది బయటపడ్డారు పేదరికం నుంచి. ఇప్పుడు చూస్తే మనది ఎంత అంటే 11.28 ఉందండి పావర్టీ. యాజ్ పర్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం చూస్తే 11.28 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గడిచిన 10 ఏళ్ల కాలంలో 24.82 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పేసి ఆ రిపోర్ట్ మనకు చెప్తుంది. వివిధ రాష్ట్రాల పనితీరు చూస్తే గిట్ట అత్యధిక మంది మనకు ఇన్ఫ్యాక్ట్ మనకు బీమారు అని చెప్పేసి తెలుసు. బీమారు అంటే ఇవి అత్యంత పేదలున్న రాష్ట్రం అని చెప్పేసి పిలుస్తాం కదా. బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ కదా. ఈ యూని ఇటు తీసుకురండి, అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ యూపీ అవుతుంది, సెకండ్ బీహార్ అవుతుంది, థర్డ్ మధ్యప్రదేశ్ అవుతుంది, ఫోర్త్ రాజస్థాన్ అయిపోతుంది. ఈ 4 రాష్ట్రాల్లో మనకి పేదలు తగ్గిపోయినట. సో ఏంటి మనకు అవి అంటే యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ పేదల సంఖ్య ఎక్కువ తగ్గిపోయిన రాష్ట్రాలు. ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. బీమారు వెరీ వెరీ ఫేమస్ పదం అది. ఈ బీమారు లోపల యూని ఫస్ట్ తీసుకొస్తే అయిపోతుంది. నెక్స్ట్ అయినప్పటికీ పేదలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి మనకు బీహార్ అని చెప్పేసి ఉన్నది. సో యూపీ ఏంటి అంటే అత్యధిక సంఖ్యలో పేదలు తగ్గిన రాష్ట్రం అయితే అత్యధిక పేదలు ఉన్న రాష్ట్రం పేరు మనకు బీహార్ అని చెప్పేస్తుంది. నెక్స్ట్ ఇంకో రిపోర్టు స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్ అని చెప్పేసి స్టార్టప్ డేనా రిపోర్ట్ వస్తుంది. ఆ స్టేట్ స్టార్టప్ లోపల సో మనకు DPIIT అని చెప్పేసి సంస్థ రిపోర్ట్ ఇస్తుంది. DPIIT అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. సో ఇందులో మనకు 3 కేటగిరీ లోపల తెలంగాణ చూస్తే 2వ కేటగిరీ అయిన టాప్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఏపీ వచ్చేసి లీడర్స్ కేటగిరీ లోపల ఉన్నది. సో చూసుకుని నోట్స్లో ఉన్నది. అది మన స్కోర్ బట్టి కొన్ని కేటగిరీ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పేసి ఉంటుంది. అందులో గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర అని చెప్పేసి, తమిళనాడు అని చెప్పేసి ఉన్నది. సెకండ్ కేటగిరీ టాప్ అని చెప్పేసి ఆ టాప్లో తెలంగాణ అయితే ఒకటి ఉన్నది. ఏపీ వాళ్ళు థర్డ్ కేటగిరీ అయిన లీడర్స్ లోపల ఉన్నారు. ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకింగ్ అని చెప్పేసి ఫస్ట్ ర్యాంక్ USA, సెకండ్ రష్యా, థర్డ్ చైనా, ఫోర్త్ ఇండియా ఉన్నది ఆర్మీ యొక్క ర్యాంకింగ్ లోపల. అత్యంత బలమైన కరెన్సీ అని చెప్పేసి ఇండియా రూపాయి 15వ ప్లేస్ ఉన్నది. అమెరికా డాలర్ 10వ ప్లేస్ ఉన్నది. ఫస్ట్ ప్లేస్ గోస్ టు కువైట్ దినార్, సెకండ్ బహ్రెయిన్ దినార్, థర్డ్ ఓమన్ రియల్ అని చెప్పేసి ఉన్నది కరెన్సీ ర్యాంకింగ్ అండి. అవార్డు చూస్తే ప్రపంచ ఉత్తమ బియ్యంగా ఇండియన్ బాస్మతి బియ్యం ఎన్నికైంది. దాంతోపాటు బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అవార్డు వెరీ ఫస్ట్ టైం మహిళకు వచ్చింది, దీపా భండారి అని చెప్పేసి ఫ్రమ్ మహారాష్ట్ర. బుక్స్ లోపల చార్లెస్ III న్యూ కింగ్ న్యూ కోట్ ద ఇన్సైడ్ స్టోరీ అని చెప్పేసి రాబర్ట్ హార్డ్మన్ రాసిండు. గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 campaigns. గాంధీ యొక్క 3 ఫేమస్ ఉద్యమాలు ఉంటాయి. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, దండి అండ్ క్విట్ ఇండియా. వీటిని హైలైట్ చేస్తూ రాసిన పుస్తకం పేరు గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 campaigns అని చెప్పేసి MJ అక్బర్ రాసిండు. తెలంగాణ చూస్తే PM జన్మన్ స్కీమ్ లోపల మన కోలం వాళ్ళు, చెంచు వాళ్ళు ఎన్నికైందని చెప్పేసి వచ్చింది. ఇంకోటి వెరీ వెరీ ఫేమస్, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ దావోస్లో జరిగింది కదా, C4IR సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ అని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క కేంద్రము హైదరాబాద్ లోపల మనం ఏర్పాటు చేస్తున్నాము. హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్ విషయంలో ఫస్ట్ C4IR ఇన్ వరల్డ్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ లోపల ప్రపంచంలోని మొట్టమొదటి హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్ యొక్క C4IRని మన హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏర్పాటు చేస్తుంది. సైన్ చేసింది బోర్గే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్రెసిడెంట్, తెలంగాణ యొక్క CM రేవంత్ రెడ్డి అని చెప్పేసి వార్తల్లో ఉంది. దాంతోపాటు ఇంకా పాత పంటల జాతర వెరీ ఫస్ట్ టైం దక్కన్ డెవలప్మెంట్ కౌన్సిల్ అయితే
పివి సతీష్ లేకుండానే కండక్ట్ చేస్తుంది, చనిపోయింది కాబట్టి. సో మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. అండ్ లేకుంటే వెరీ ఫస్ట్ టైం మనకి సంగారెడ్డి డిస్టిక్ లోపల దహీరాబాద్ మండలం అని చెప్పేసి పస్తాపూర్ లోపల జరుగుతుంది. ఈ జాతర ఎందుకోసం అంటే మిల్లెట్స్ యొక్క అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఇది ఎవ్రీ సంక్రాంతికి జరుగుతుంది. నెక్స్ట్ ఆపరేషన్ స్మైల్ యొక్క 10th ఫేజ్ జరిగింది. ఈ బాల కార్మికులు కావచ్చు, తప్పిన పిల్లలను మళ్ళీ ఇంటికి చేర్చాలని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వము. నెక్స్ట్ యాదాద్రి ఆలయమును వర్గల్ సరస్వతి మాత ఆలయం అని చెప్పేసి ఈ రెండు ఆలయాలకు బోగ్, సో ఇన్ఫ్యాక్ట్ బ్లెస్నెస్ ఆఫ్ హైలీ ఆఫరింగ్ గాడ్ అని చెప్పి సర్టిఫికేట్ వచ్చింది తెలంగాణ లోపల. యాదాద్రి టెంపుల్ ఉన్న ఇంకోటి సరస్వతి మాత మందిర్ ఫ్రమ్ సిద్దిపేట డిస్టిక్. నెక్స్ట్ యూనిసెఫ్ యొక్క అంతర్జాతీయ కౌన్సిల్ లోపల సుధారెడ్డి సభ్యురాలుగా ఎన్నికైంది ఫ్రమ్ తెలంగాణ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి కరెంట్ అఫైర్స్. సో ఎక్కువ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. దీంట్లో మీరు ఎవి బాగా ఫోకస్ చేయాలంటే ఫస్ట్ నుంచి చూస్తే ఆ డేస్ ఫోకస్ చేయాలి, ఆ పాలిటీ చేయాలి, ఎకనామీ FCI గుర్తుపెట్టుకోవాలి, జాగ్రఫీలో ఆ స్టీల్ స్లాగ్ రోడ్డు NH హైవే నెంబరు ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి, IMD 150 years గుర్తుపెట్టుకోవాలి, బుల్లెట్ రైలు యొక్క విద్యుదీకరణ కోసము ఏ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, బ్రూతెగా ఏ రాష్ట్రంలో ఉన్నది, ఏ రాష్ట్రంలో ప్రజెంట్ లేరు అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చరల్ లోపల గంగాసాగర్ మేఘాల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, వాదనగర్ అండ్ తిరువల్వర్ గుర్తుపెట్టుకోవాలి. డిఫెన్స్ లోపల ఆ డీకమిషన్ షిప్స్ 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, క్వశ్చన్ వస్తే గ్యారంటీ. నెక్స్ట్ అస్త్ర క్షిపణి, శౌర్య సంకలన్, ఎక్సైజ్ ఆయుతయ అని చెప్పేసి దాని ప్లేసెస్ మనకి ఎక్కడ దొరకలేదు, థాయిలాండ్ ప్లస్ ఇండియా నేవీ అని చెప్పేసి అవి ఏ 2 నగరాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. కోర్బోవ్యాక్స్, చాడ్ఓఎక్స్, నిఫాబీ అని చెప్పేసి 2 వ్యాక్సిన్లు గుర్తుపెట్టుకోవాలి. కేప్ వర్ది మలేరియా ఫ్రీ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పెంచ్ టైగర్ రిజర్వ్, ఫస్ట్ డార్క్ స్కై రిజర్వ్ ఇన్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. హిమాలయన్ వోల్ఫ్ అనేది ఏ కేటగిరీలో ఉన్నాయని చెప్పేసి. మల్దీవులు వర్సెస్ ఇండియా గుర్తుపెట్టుకోవాలి, చాబహార్ పోర్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఉక్రెయిన్ శాంతి సమ్మిట్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్ స్కీమ్ లోపల PM జన్మన్, ఆపరేషన్ అమృత్, ఈ సాక్షి ఎందుకోసము. సమ్మిట్ లోపల వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఆసియన్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. కమిటీ లోపల సర్వశక్తి విజయ్ రాఘవన్ కమిటీ. ఫీఫా అవార్డ్స్, లాయ్ చింగ్తై, ఫ్రెడరిక్ టెన్ అపాయింట్మెంటు, ప్రభా ఆత్రే, జారా వివేక్ రామస్వామి పర్సన్స్. రిపోర్ట్స్లో నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గుర్తుపెట్టుకోవాలి, స్టేట్ స్టార్ట్అప్ ర్యాంకింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి 2 ర్యాంకులు అవసరం లేదు, బలమైన కరెన్సీ కానీ ఆర్మీ కానీ అవసరం లేదు, ఎగ్జామ్ రావులేండి అవి. అవార్డ్స్ లోపల అంతగా అవసరం లేదు. ఈ ఫస్ట్ మహిళా అవార్డు గుర్తుపెట్టుకోవాలి ఒకటి. బుక్స్ గాంధీ బుక్ అవసరం ఉంటుంది. తెలంగాణలో C4IR ఒకటి, ఆ జాతర ఒకటి, ఆ టెంపుల్స్ బోక్ సర్టిఫికేట్ ఒకటి, ఇవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇన్ఫ్యాక్ట్ 4 days మనకు ఎక్కువ అంశాలు ఉన్నప్పటికీ ఏది స్కిప్ చేయలేదు, క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. నోట్స్ గ్రూప్లో షేర్ చేస్తాను. సో మనకి రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల 23rd year రివ్యూ అని చెప్పేసి స్పేస్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా ఉంటుంది. వీలైతే మనకు GS బూస్టర్ అని చెప్పేసి క్లాస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.